వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించి నివాసం ఉంటున్న వారిని పెద్ద ఎత్తున వారి వారి స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు. సరిహద్దును ఉన్న మెక్సికోతో పాటు బ్రెజిల్, కొలంబియా, గ్వాటెమాలా, హోండూరస్, ఎల్ సాల్వడార్ వంటి దేశాలు అమెరికా చర్యలపై ఆక్రోశం వెళ్లగక్కుతున్నాయి. తమ దేశ వాసుల్ని గొలుసులతో బంధించి అమానవీయంగా సైనిక విమానాల్లో తరలిస్తున్నారంటూ మండిపడుతున్నాయి. అమెరికా నుంచి వచ్చే అక్రమ వలసదారుల నివాసాలను అనుమతించేందుకు నిరాకరించిన దేశాలకు ట్రంప్ టారిఫ్ హెచ్చరికలతో దిగొచ్చాయి. ఆయా దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25% టారిఫ్ విధిస్తామని, వారం తర్వాత 50%కి పెరుగుతుందనటంతో వెనక్కి తగ్గాయి. రైట్. అక్రమ వలసదారులపై ట్రంప్ ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తున్నారు? అంటే ఇంత సడన్గా ఉక్కుపాదం మోపటానికి నిజంగానే ట్రంప్ అనుకున్నట్టు అమెరికా ప్రయోజనాలే కారణమా? ఇదే అంశానిపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు పాపారావు గారు, పొలిటికల్ అనలిస్ట్, దుగ్గరాజు శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే విశ్వేశ్వర్ రెడ్డి గారు, ఫౌండర్ అండ్ చైర్మన్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ పాపారావు గారు. చెప్పండి. ట్రంప్ ఇంత సడన్ గా వలసదారులపై ఇంత ఆక్రోశంగా, ఇంత దీనిగా వ్యవహరించడానికి నిజంగా అమెరికా ప్రయోజనాలను ఆశించే చేస్తున్నారనుకోవచ్చా మనం? అమెరికా ప్రయోజనాలు ఈ రకంగా తప్పితే పరిపూర్తి కాని స్థితికి అమెరికా దిగజారిపోయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ రకంగా తప్పితే అమెరికా ఆర్థిక ప్రయోజనాలు నెరవేరిన దశకి పతనం అయింది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఒకప్పుడు పరిస్థితులు బాగున్న కాలంలో, క్లింటన్ కాలంలో కూడా, వెనక ఎవరు మాట్లాడుతున్నారు, క్లింటన్ కాలంలో కూడా పరిస్థితులు వేరుగా ఉన్నాయి. క్లింటన్ కాలంలో కూడా ఓవరాల్ గా మీకు నాకు గుర్తుంది, నేను సాఫ్ట్వేర్ లో 10 ఏళ్ళు పనిచేశాను ఇక్కడ హైదరాబాద్ లో. అయితే నాకు గుర్తు, కంపెనీలో చాలా మంది ఏమాత్రం సరైన క్వాలిఫికేషన్, అంటే డిగ్రీ మినిమం కావాలి కదా, దానికి యుఎస్ వెళ్ళాలంటే ఏదో డిగ్రీ కావాలి. అట్లాంటి లేని వాళ్ళని కూడా ఏదో రూపంలో ఇక్కడ వీళ్ళు పంపటం, వాళ్ళు అక్కడ ఉద్యోగాల్లో చేర్చుకోవటం జరిగింది. వాళ్ళకి అవసరమైన కాలంలో, వాళ్ళ పరిస్థితులు బాగున్న కాలంలో ఇంత ఆలోచనలు లేవు పరాయి దేశం వాళ్ళ గురించి రాకూడదు అనేది. కానీ ఈరోజు ఇంతగా ఇమిగ్రెంట్స్ గురించి, పరాయి దేశం వాళ్ళ గురించి వచ్చిందంటే అమెరికాలోనే స్వయంగా ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోయింది. అమెరికా దేశ ప్రజలకు మనుగడ కష్టమైందని ఎందుకు అవుతుందనే ప్రశ్నలు కాసేపు పక్కన పెడితే, అమెరికాలో ఈరోజు ఏమాత్రం ఆర్థికంగా బాగా వాళ్ళకి మనుగడ సాగించుకునే కష్టమైన దశలో విదేశస్తుల మీద వాళ్ళ చూపు పడింది. వీళ్ళు వాళ్ళే మాకు ఉద్యోగాలు లేవని నిన్నటి దాకా కూడా వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. మనం పోతే మహా అయితే రేషియల్ డిస్క్రిమినేషన్ ఉంది. ఇది వలస అటు బయట నుంచి వచ్చినటువంటి స్కిన్ కలర్ మీద ఇంకో రకంగా రేషియల్ డిస్క్రిమినేషన్, వీళ్ళు ఏషియన్స్, వీళ్ళు ఆఫ్రికన్స్, బ్లాక్స్ అనేది ఒకటి, లేకపోతే బ్రౌన్స్ అనో ఈ డిస్క్రిమినేషన్ ఉంది తప్పితే ఇంకో రకంగా మన అవసరాన్ని వాళ్ళు గుర్తించారు. ఈ మధ్య కాలంలో ఇది పెరగటం వెనక ఏంటంటే అమెరికాలో వాళ్ళకే సమస్యలు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఇలా మనల్ని పొమ్మంటున్నారు. రెండోది మీరు చూస్తే బ్రిటన్లో చూసుకుంటే కనుక ఆ మధ్యకాలంలో బ్రెగ్జిట్ గురించి ఒక రిఫరెండం జరిగింది. బ్రెగ్జిట్ అనేది రిఫరెండం ఎందుకు వచ్చింది? పోలాండ్ లాంటి దేశాల నుంచి లక్షలాది మంది యూకే వెళ్తున్నారు కాబట్టి, అలాగే చాలా యూరోప్ దేశాల నుంచి, మిగతా యూరోప్ దేశాల నుంచి, అది యూరోపియన్ యూనియన్లో భాగం యూకే అనేది, కాబట్టి అక్కడ ఈజీగా వెళ్ళచ్చు ఒక దేశం నుంచి ఒక దేశానికి. కాబట్టి మా దేశానికి వచ్చి పడుతున్నారు వీళ్ళంతా అనేది కారణంతో బ్రిటన్లో బ్రెగ్జిట్ జరిగింది. అంటే బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇట్లా బయట వాళ్ళు రాకుండా తన దేశంలో ఆ యూనియన్లో ఉండేటట్లయితే వీసాలు పాటు లేకుండా ఎట్లా పడితే అట్లా దేశానికి వస్తున్నారు. కాబట్టి ఈ కారణం చేత వాళ్ళు ఆ రోజు బ్రెగ్జిట్ చేశారు. అంటే బ్రిటన్లో పరిస్థితులు కూడా తిరిగారు. ఇదే పరిస్థితి దాదాపుగా చాలా ధనిక దేశాల్లో ఈరోజు ఉంది. జర్మనీలో కానీ, ఫ్రాన్స్లో కానీ, అనేక యూరోప్ దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. ఆ దేశాల్లో కూడా ఇమిగ్రెంట్ వద్దనేది ఒక నినాదంగా, దాంతోనే రైట్ వింగ్ ఫోర్సెస్ పెరుగుతున్నాయి. రైట్ వింగ్ అనేది బాగా పెరుగుతుంది. ఎవరైతే ఇమిగ్రేషన్ వ్యతిరేకిస్తారో వాళ్ళు బలంగా రైజ్ అవుతున్నారు. అదొక ప్రధానమైన కారణం. కాబట్టి ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మార్పుల్లో చాలా దేశాల్లో ఆర్థిక పరిస్థితి దిగజారి ఆ దేశాల్లోనే ఉద్యోగాలు లేకుండా పోయే పరిస్థితి. దాని పరాకాష్ఠగా అమెరికా గురించి మనం ఇంకెందుకు మాట్లాడుకుంటున్నామంటే, అమెరికాకి ప్రపంచంలో చాలా దేశాల నుంచి మిగతా ధనిక దేశాలకు వెళ్లేదానికంటే ఎక్కువ మంది వెళ్తారు. అలాగే అమెరికాకి ఎగుమతులు చేయడం మీద ఎక్కువ దేశాలు ఆధారపడ్డాయి. చైనా కావచ్చు, భారతదేశం కావచ్చు,
చాలా దొరికింది. పేద దేశాలు మెక్సికో కావచ్చు, ఇక్కడ బంగ్లాదేశ్ కావచ్చు, వియత్నాం కావచ్చు, మలేషియా కావచ్చు, ఇంకేదైనా చాలా దేశాలు, ప్రపంచంలో అనేక దేశాలు ఈరోజు అమెరికాకి ఎగుమతులు చేయడం మీద ఆధారపడ్డాయి. ఎందుకంటే అమెరికాలో కన్సంప్షన్ చాలా ఎక్కువ, వాళ్ళ జనాభా తక్కువ కానీ కన్సంప్షన్ ఎక్కువ. ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే వీళ్ళకి ఎగుమతి చేయడం మనకి తప్పనిసరి అవసరం కాబట్టి టారిఫ్లు వేస్తాను మీ సరుకుల మీద అంటే ఏంటంటే, మన దేశం సరుకుల మీద టారిఫ్లు వేస్తే కనుక మనం అక్కడ ఖరీదు అవుతాయి మన సరుకులు. మన అదనంగా ట్యాక్స్ 10 రూపాయలు ట్యాక్స్ వేసేది 20 రూపాయలు ట్యాక్స్ వేస్తే మన సరుకు ఆ మేర ఖరీదు అయింది. అయితే ఆ మార్కెట్లో అంతర్జాతీయంగా చౌక వస్తువుల పోటీ మనం తట్టుకోలేము. కాబట్టి టారిఫ్లకు వీళ్ళు బెదురుతున్నారు. అక్కడ మన అవసరాలు కూడా ఎగుమతులు చేసి అమెరికాకి ఎగుమతులు చేసి బతకాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ అమెరికా తాలూకు వీక్నెస్లు అమెరికాకు ఉన్నాయి. తర్వాత ఎప్పుడైనా మాట్లాడచ్చు. కానీ ఓవరాల్ ఇది కారణం, అమెరికా మీద మనం ఆధారపడి ఉన్నాం. దాన్ని చూపించి మనల్ని బెదిరిస్తున్నాడు. అమెరికా కూడా నిన్నటిదాకా మనకు అవసరం ఉన్నప్పుడు, మన అవసరం వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు దీన్ని మనల్ని రావద్దాం లేదు లేదా లేదు. ఈరోజు వాళ్ళ పరిస్థితి దిగుతారింది. అన్ని దేశాల పరిస్థితి, ధనిక దేశాల పరిస్థితి అనేది మాత్రం వాస్తవం. ఒక్కసారి శ్రీనివాస్ గారు అంటే అమెరికాకు మన అవసరం ఉంది అని చెప్పి అమెరికా ఏం చేసినా ఊరుకుంటారు అన్న వేలోనే ట్రంప్ వ్యవహార శైలి కనిపిస్తోందా? అంటే ఆర్థిక పెత్తనం ఉంది కాబట్టి ప్రస్తుతానికి భరిస్తారండి. ఒక రోజు 2 రోజులు అంత మాత్రం చేత శాశ్వతంగా ఏ దేశమైనా అమెరికా చేసే పెద్దన్న పాత్రని భరిస్తాయనుకోలేం. అమెరికాలోనే ఈ ఇష్యూ మీద ఇప్పుడు ఎక్కడైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేటువంటిది, అక్రమంగా వలసదారులు వచ్చారు అనేటువంటి దాని మీద న్యాయ పోరాటం జరిగే అవకాశం ఉంది. శ్రీనివాస్ గారు ఒక చిన్న ముక్క యాడ్ చేస్తే, ఎవరికి ఒకటి మీకు యాడ్ చేస్తున్నాను. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో కొలంబియా అధ్యక్షుడు రాసిన లేఖ తెలుగు అనువాదం వచ్చింది. నిన్న కొలంబియాను కూడా బెదిరించాడు ఆయన. వాళ్ళ ప్రవాసితుల్ని, వాళ్ళ ఆ దేశం నుంచి వచ్చిన వాళ్ళని మిలిటరీ విమానాల్లో పంపించాడు ఆ దేశానికి. ఇది మా వాళ్ళకి అవమానం అని చెప్పి ఆయన ఒక రిటార్ట్ ఇస్తా. కొలంబియా అమెరికాకి ఫ్రెండ్లీ కంట్రీ, కానీ ఆయన వాళ్ళు ఇచ్చిన రిటార్ట్ ఆంధ్రజ్యోతి పత్రికలో తెలుగు అనువాదం బ్రహ్మాండంగా అసలు మీరు చెప్తుంది ఎంతకాలం సహించాలనేది అనువాదం కనుక చదివేటట్లయితే ఆంధ్రజ్యోతి పత్రికలో చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే శ్రీనివాస్ గారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు కొత్తగా పదవి చేపట్టాడు, వెంటనే తను ఒక హీరో అనిపించుకోవాలి. అమెరికన్ దృష్టిలో చాలా గొప్పవాడు, అమెరికా ప్రయోజనాలు కాపాడేటువంటి ఒక బాస్, సూపర్ బాస్ అనేటువంటి అనిపించుకోవాలనే కోరికతో ఇది ఒక అడ్డగోలు వ్యవహారమేనండి వ్యవహరించడం అనేటువంటిది. నువ్వు అక్రమ వలసదారులని నీకు అవసరమైనప్పుడేమో వాడు అక్రమం సక్రమం ఏమీ లేదు, వాడి చేత పని చేయించుకుంటున్నావు. అసలు ఎవరిని పట్టుకోవాలి నువ్వు? వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఇంతకాలం జీతాలు ఎలా ఇచ్చాడో వాడిని ఏమీ అనకుండా వాడి దగ్గర పనిచేసిన వాడిని ఇప్పుడు నువ్వు తీసుకొని వచ్చి, విదేశీయుల్ని తీసుకొని వచ్చి లోపలికి తెచ్చాడు అంటే వాడు కూడా ఇదే కదా, వాడు అక్రమం వాడి కిందే లెక్క కదా, ఆ సంస్థ వాడు కూడా అక్రమం వాడే కదా. సో వాడి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇంతకాలం దేశ ఎకానమీ వాళ్ళ దేశంలోకి ఎలా వెళ్ళింది? ఈ కంపెనీల ద్వారానే వెళ్ళింది, వాళ్ళకి జీతాలు కానీ మరో రకంగా కానీ. సో అలాంటి చోట వాళ్ళని ఏమీ అనకుండా అమాయకంగా దొరికారని విదేశీయుల్ని సులభంగా పంపగలం, బెదిరించగలం అనుకొని చేస్తున్నటువంటి ఇది ఒక వికృతమైన క్రీడేనండి. దీన్ని అంగీకరించడం కష్టం. ఇంత హఠాత్తుగా నేను ఇదిగో వెతుకుతాను, ఇదిగో ఫలానా రోజుకు మేమంతా వెతికి దీన్ని చూసుకుంటాము, అక్రమంగా ఉన్న వాళ్ళందరినీ పట్టుకుంటాము, పంపిస్తాము అనేటువంటి చేయవచ్చు. కానీ కేవలం వాళ్ళ మీదే చేసి అక్రమంగా లోపలికి తెచ్చిన ఏజెంట్స్ ఉన్నారు, అక్రమంగా లోపలికి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ శ్రమని దోచిన వాళ్ళు కూడా అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తే కదా అమెరికా ఎకానమీ పెరిగింది. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కూడా వెళ్తూ ఉంటారండి, కొన్ని లక్షలు అప్పులు చేసి వెళ్తూ ఉంటారు. అంటే మన దురాశ కూడా అక్కడేదో బ్రహ్మాండంగా బతుకుతా ఉండేటువంటి ఆశ మనుషుల్లో ఉండబట్టి, లేకపోతే ఆ కెనడాలో మంచులో పడి నడుచుకుంటూ పోతున్న మనం చాలా హృదయ విదారకమైనటువంటి కథలు విన్నాం ఈ వలసదారులది. అసలు ఎందుకు ఆ మాత్రం అక్కడ కష్టపడి ఏ రోజు పోలీసులకు దొరుకుతామో బిక్కుమంటూ బతకడం కన్నా సొంత ఊళ్ళో ఆ మాత్రం కష్టపడితే ఏదో జీవనోపాధి దొరకదా? సో ఇది మనకున్నటువంటి బలహీనత, మానవ బలహీనత. ఎక్కడో బయటికి వెళ్ళి బ్రహ్మాండంగా బతకగలమని దాన్ని అమెరికా సొమ్ము చేసుకుంది ఇంతకాలం కూడా. సో ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది వచ్చింది కాబట్టి, పాపారావు గారు చెప్పినట్టు వాళ్ళ ఎకానమీ దెబ్బతింది కాబట్టి ఇక మేము బతకలేము, మాకే ఉద్యోగాలు లేవు కాబట్టి మీ మీద దాడి చేస్తాము అనేటువంటిది పంపిస్తున్నారు. ఇది మాత్రం తప్పనిసరిగా ప్రశ్నించదగిందేనండి. అంటే శ్రీనివాస్ గారు, మీరు అంటే ఇప్పుడు అడ్డగోలు వ్యవహారాన్ని మనం అంగీకరించలేము, ప్రశ్నించాలంటే ఎలా ప్రశ్నిస్తాం, ఏం చేస్తామంటే ఇప్పుడు ఏమైనా చేసే అవకాశం ఎక్కడ కనిపిస్తోందండి? అగ్రరాజ్యం మిగతా దేశాలన్నిటికీ ఏలుతోంది, అంటే పెద్దన్న పాత్ర వహిస్తోంది. ఆయన్ని ఎలా ప్రశ్నిస్తారు, ఎవరు ప్రశ్నిస్తారు?
అంటే ప్రశ్నించడం అంటే యుద్ధం చేయటం కాదండి. ఆ, చట్టపరంగానే ప్రశ్నిస్తాం. ఉమ్, ఇదేనా పద్ధతి? ఉమ్, కోర్టులో ప్రశ్నిస్తాం, న్యాయస్థానాలను అడుగుతాం, అమెరికన్ న్యాయస్థానాలను అడుగుతాం. ఉమ్, ఈ మానవ హక్కుల గురించి మాట్లాడే మీరు ఉమ్, ఉమ్, ఆ సంఖ్యలు వేసి పంపడం ఏంటి? వాళ్ళే నేరం చేయలేదు, పెద్ద నేరం కాదు కదా, అక్రమంగా వచ్చారు, ఉద్యోగం చేశారు. ఉమ్, అలాంటి యుద్ధ విమానాల్లో పంపడం ఏంటి? ఆ ఏసీ లేదు, రకరకాల కథనాలు వింటున్నాం. వాళ్ళని చాలా హింస పెట్టి పంపిస్తున్నారంటే మానసికంగా, శారీరకంగా హింస లేకపోవచ్చేమో కానీ మానసికంగా కుంగదీసేలాగా వాళ్ళని బయటికి పంపిస్తున్నారు. ఉమ్, ఇది మొట్టమొదటగా న్యాయస్థానాల్లో పోరాటం ప్రారంభించాలండి. ఉమ్, సో అమెరికన్ ఇదేనా? ఉమ్, మీ నాగరికత ఇదేనా? ఉమ్. మీ సంస్కృతి ఇదేనా? ఈ ప్రశ్నలతో వేయాలి. ఇక అంటే మిగతా మీరు దేశాల్లో మీరు కూడా ఇంకొకటి శ్రీనివాస్ గారు మానసికంగా అని అంటున్నారు, శారీరకంగా కూడా హింస అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారండి. ఎలా అంటే డెలివరీలు బలవంతంగా డెలివరీలు చేయించేసుకుంటున్నారు. ఉమ్, అంటే అది కూడా ఆశేనండి. ఇప్పుడు ఆ, అక్కడ పుడితే మనకు పౌరసత్వం వస్తుంది అనేటువంటిది అనుకోనే మనం ఇంతకాలం ఎంతమంది భారతీయులండి ఆ పని చేస్తున్నారు? అంటే సిజేరియన్ అని కాదు, ఉమ్, ఎంత అవకాశం ఉన్నా, భారతదేశం వచ్చి ప్రసవించే అవకాశం ఉన్నా కూడా ఉమ్, చదువు రాని తల్లుల్ని అక్కడ తెప్పించుకుంటున్నారండి. అంటే ఒక్కసారి ఒక డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కని తల్లులు ఉమ్. నేరుగా అమెరికాలో అమ్మాయిల ప్రసవాలకు వెళ్తే నేను చూశానండి మా ప్రాంతం నుంచి. అవును. ఏమి ఇక్కడ ఉంటే ఏమవుతుంది? ఈ పౌరసత్వం మీద ఎందుకు అంత వ్యతిరేకత? మీకు మీ సొంత దేశం పౌరసత్వం అక్కర్లేదు ఉమ్, అంటే అమెరికాలో కనుక పౌరసత్వం పిల్లకు ముందు సంపాదిస్తే తర్వాత మనం కూడా ఏదో విధంగా దూరవచ్చు. ఇదే కదా, ఇది ఒక రకమైన మానసిక బలహీనతే. అవును. దాన్ని వాడు సొమ్ము చేసుకుంటున్నాడు, ఇప్పుడు బెదిరిస్తున్నాడు. ఉమ్, కాబట్టి ఎవడి స్వప్రయోజనాలు, దేశం యొక్క స్వప్రయోజనాలు కాపాడుకుంటాము అనేటువంటిది నిజంగా ఓకేనండి, ఏ దేశమైనా చేస్తుంది ఆ పని. ఉమ్, అయితే దాన్ని అమలు చేసే పద్ధతిలో మాత్రం తప్పనిసరిగా ప్రశ్నించాలి. ఇది ఇంతటితో పోదులండి, న్యాయస్థానాల్లో పోరాటం ఉంటుంది. ఉమ్, అమెరికా అవసరమే ఇతర దేశాలకు ఉంది, ఇతర దేశాలతో అమెరికాకు అవసరం లేదు అనే ధోరణి ఉంది చూశారు. ఇది ప్రమాదకరమైన ధోరణి అండి. ఉమ్, ఉమ్, ప్రస్తుతం ఉన్న దాంట్లో అందరితో అవసరాలు ఉంటాయి. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది ఆ అవసరం. ఉమ్. ఆ వచ్చిన రోజు మనం ఏం చేయాలో అంటే ఇంతవరకు వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అండి? అవసరమా? ఆ, అమెరికాకి మాకు వేరే దేశాలతో పని లేదు, మా అవసరమే అన్ని దేశాలకు ఉంది అని అమెరికా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు అమెరికాకి వేరే దేశాల అవసరం కానీ సహాయం కానీ అవసరమైందా? అంటే సైనిక ఆర్థిక సహాయం అక్కర్లేదండి. అంతర్జాతీయ వేదికల మీద అందరికీ ఓటు హక్కు ఉంది. ఉమ్, ప్రతి దేశానికి కూడా ఒక ఓటు ఉంటుంది. ఇన్నాళ్ళు అమెరికా చెప్పిన మాట విని వేస్తున్నారు ఓటు. ఈసారి వెయ్యం అంటాం అనుకోండి. ఇప్పుడు మేము సంస్కరణలు తీసుకురావాలి అనుకున్నాం అని అందరం మాట్లాడుతున్నాం కదా, యూఎన్ఓ సంస్కరణలు అవసరమని. ఉమ్, రేపు ఈ అందరూ కలిసి వీళ్ళ పెత్తనం ఏంటి, అసలు ఈ వీటో హక్కు తీసేయాలి అనే మాట కనుక బలంగా వినిపించి చేశారనుకోండి, మొదలెట్టారనుకోండి. ఉమ్, సో ఇప్పుడు అలాంటి ప్రయత్నాలని నెమ్మదిగా కూడగట్టుకొని ఆర్థిక ప్రలోభాలకు లొంగిపోకుండా పాలకులు అనేవాళ్ళు వేరే బృందాలను తయారవుతే అంతర్జాతీయ వేదిక మీద అమెరికాకు అనుకూలంగా వ్యవహరించకుండా అమెరికా ప్రయోజనాలకు తగ్గట్టుగా ఓటు వేసేటువంటి ధైర్యం, మనోధైర్యం కనుక దేశాలకు వస్తే అప్పుడు అమెరికా లొంగక తప్పదండి. అమెరికా ఎన్ని చోట్ల ఓడిపోలేదు, వియత్నాంలో ఓడిపోలేదా, గల్ఫ్లో ఓడిపోలేదా? వాళ్ళ ఓటములు వాళ్ళకు ఉన్నాయి. బట్ వాటిని మనం జాగ్రత్తగా అన్ని దేశాలు కలిసి కనుక చేయగలిగితే అది ఆ ఐక్యత రాకుండా అమెరికా వాళ్ళు పడిన కుట్రలు ఉంటాయి. ఆ కుట్రలు మరి అన్ని దేశాల పాలకులు జాగ్రత్తగా చేయగలిగితే అమెరికాను లొంగ తీసుకోవడం అంత కష్టమైన విషయం అని నేను అనుకోనండి. ట్రంప్ అయినా ఎంతకాలం ఈ వేడి వాడి ఉంటుంది. రైట్, మళ్ళీ వస్తాను. ఒక్కసారి విశ్వేశ్వర్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. విశ్వేశ్వర్ రెడ్డి గారు నమస్తే అండి. విశ్వేశ్వర్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నట్టారండి. ఓకే, విశ్వేశ్వర్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడరా. ఇప్పుడు ఉందా అండి? ఓకే అండి. ఇప్పుడు తమ దేశవాసుల్ని గొలుసులతో బంధించి అంత అమానవీయంగా చేయటాన్ని మనం ఎలా చూడాలండి? అంటే ఇప్పుడు నమస్కారం అండి. రైట్, నాకు ఒకరు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇంకొకరు లైన్ లో ఎవరున్నారండి? పాపారావు గారు. పాపారావు గారు నమస్కారం అండి, పాపారావు గారు, శ్రీనివాస్ గారు. నేను ఇక్కడ పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా వాస్తవ్యుని. గత 26 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాను. ప్లస్ మాకు అమెరికాలో ఇమిగ్రేషన్ లా ఫర్మ్ ఉంది. అమెరికాలోనే, అంటే వాషింగ్టన్ DC వేదికగా నేను ఉంటున్నాను. ఇప్పుడు ఇక్కడున్న చాలా మంది అనలిస్టులకు, చాలా మంది అనలైజర్లకి, ఆర్ వాట్ ఎవర్ ద ఒపీనియన్ మేకర్స్ కి అక్కడ గ్రౌండ్ రూల్స్ తెలియదు. సో ఇక్కడ ఏంటంటే
ఏమైంది పక్కకు పెట్టేసి నేను నివసిస్తున్నాను, వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ అక్కర్లేదు. మేము చేసే మా బిజినెస్ ఇమిగ్రేషన్ లా, వేరే ఇంకేలా ఫ్యామిలీ లా, రియల్ ఎస్టేట్ లా, ఇన్కార్పొరేషన్ లా, టాక్సేషన్ లా ఇవన్నీ ఉంటాయి. మేము అవేం చేయం, ఓన్లీ ఇమిగ్రేషన్ లా. ఇక్కడ చాలా క్లియర్ గా ట్రంప్ గారు ఏం చెప్పారంటే అమెరికా ఈజ్ ఇమిగ్రెంట్ కంట్రీ, ఎవరైనా రావచ్చు. డిఫరెంట్ వీసా టైప్స్ ఉంటాయి. ఆల్ఫాబెటికల్ లెటర్లో A to Z ఉన్న ప్రతి లెటర్కు ఏదో ఒక వీసా టైప్ ఉంటుంది. అమెరికాకు ప్రతి ఒక్కరు రావచ్చు, పనిచేయొచ్చు లీగల్గా. ఎక్కడైనా అది గ్యాప్ ఉంటే అది వయలేషన్ కిందకు వస్తుంది. ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ అనే రూల్ ఉంటుంది. ఆ బుక్లో ఉన్న నేషనాలిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళు అక్కడ పనిచేయాలి. అందులో ఎక్కడైనా వయలేషన్, ఇక్కడ క్లియర్గా ఆలోచించండి, అది గుత్తాధిపత్యం కాదు, అది ఏకఛత్రాధిపత్యం కాదు, అది హ్యూమిలియేషన్ కాదు, అది సంఖ్యలు వేయట్లేదు. ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ వయలేషన్ చేస్తే దానికి అక్కడ ఉన్న లీగల్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు పనిష్ చేయాల్సిందే. దెర్ ఇస్ నో సెకండ్ టు ఇట్. అది ఎవరైనా కావచ్చు, ఇంక్లూడింగ్ మీ, బికాస్ ద సిస్టమ్ ఇస్ లైక్ దట్. ఆ సిస్టమ్ అలా లేకపోతే ప్రపంచ దేశాల నుంచి 150, 160 దేశాల నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళని మేము ఏ రకంగా మేము అడ్మినిస్ట్రేట్ చేయగలుగుతాం? ఓన్లీ లా ఆఫ్ ద ల్యాండ్ లీగల్ సిస్టమే కదా. అదర్వైజ్ లేకపోతే ఇక్కడ లాగా ల్యాండ్ ఆర్డర్ టోటల్గా మెయింటైన్ చేయలేకుండా ఉండరు కదా. లీగల్ సిస్టమ్ వెరీ స్ట్రాంగ్ ఉంది, లా బాగుంది. ట్రంప్ గారు చెప్పారు అమెరికా గ్రేట్ అగైన్ అని రాజకీయాలలో చెప్పారు. అది రావడానికి కష్టపడ్డారు. ఆయన ప్రెసిడెంట్గా గెలిచారు, సెనెట్లో గెలిచారు, కాంగ్రెస్లో గెలిచారు. ఇవన్నీ కూడా పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చారు. ఇచ్చి ఏం చెప్పారు, మీకు ఐడియాలజికల్గా ఆయన క్లియర్గా చెప్పారు, లీగల్ ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అని రెండు ఉంటాయండి ఆ కంట్రీలో. చాలా మంది లీగల్గా వచ్చిన వాళ్ళు, మేము లీగల్గా ఉన్నాము, మా గ్రీన్ కార్డ్ ఉంది, మాకు సిటిజన్షిప్ ఉంది. సో ఇల్లీగల్గా వచ్చి వాళ్ళ ఇంటెంట్ ఇల్లీగల్, వాళ్ళది ప్లానింగ్ ఇల్లీగల్. ఇప్పుడు మీకు బర్త్ టూరిజం అని వస్తారు. ఆ స్పానిష్ కంట్రీస్లో, సౌత్ అమెరికా కానీ, లాటిన్ అమెరికా కానీ, ఆ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్, అది సొరంగ రూపంగా వస్తారా, గోడ దినికి వస్తారా, ఇంకే రూపకంగా వస్తారా, లేబరియర్స్కి వస్తారా, ఓవర్ స్టే చేస్తారా, పిల్లల్ని అక్కడ అంటారు. కానీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అది ఇవాళ వాళ్ళు చెప్తున్నారు ఇటువంటి దానికి మేము ఏకీభవించము. మేము ఎవరు చేస్తున్నాము, మాకు రూల్ ఉండాలి కదండి. ఇప్పుడు మన దగ్గర కూడా బంగ్లాదేశ్ నుంచి కూడా చాలా మంది మైగ్రేషన్ జరుగుతుంది. బయట కంట్రీస్ నుంచి మనం వస్తే ఏం చేస్తాం, వాళ్ళని డిపోర్ట్ చేస్తామా చేయలేము. దొరికిన వాళ్ళందరినీ తీసుకొని మనం అక్కనే చేర్చుకోం కదా. ఇంకేదైనా తీసుకుంటే అసైలం ఉంటుంది. అమెరికాలో అసైలం సిస్టమ్ కూడా బాగుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఇష్యూస్ ఉండి వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటే మీరు మా దేశానికి రండి, శరణార్థులుగా ఉండండి అని చెప్తున్న లీగల్ సిస్టమ్ ఉంది. ఈ రోజు చాలా మంది తెలుగు ప్రజలకి, చాలా మందికి ఇవాళ భోజనం దొరుకుతుందండి అక్కడ. మీరు ఇది గమనించాల్సి, చాలా మంది 95% మంది మన వాళ్ళంతా లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా వెళ్ళారు, ఇల్లీగల్ ద్వారా ఎవరు వెళ్ళలేదు. ఈ 5% కరెక్షన్ అవుతుంది. ఒక గవర్నమెంట్ కొత్తగా వచ్చినప్పుడు కరెక్షన్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? మనం గవర్నెన్స్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఉన్న వాళ్ళనే పంపిస్తారు, లీగల్ గా డాక్యుమెంటెడ్ ఉన్న వాళ్ళని ఎందుకు పంపిస్తారు? వాళ్ళని వెల్కమ్ చెప్తారు. మేము ఎగ్జాంపుల్ చెప్తుంటాం, రోడ్ల మీద వెళ్తుంటే స్పీడింగ్ టికెట్ ఉంటుంది. సో అందరూ 65 వెళ్ళాలంటే 70 వెళ్తే స్పీడింగ్ ఇస్తారు, టికెట్ ఇస్తారు. ఏంటి, వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ సెక్యూరిటీ కోసం వాళ్ళు స్పీడింగ్ టికెట్ ఇస్తారు, ఫైన్ వేసి బాబు అట్లా వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. దట్ డస్ నాట్ మీన్ దట్ మమ్మల్ని పబ్లిష్ చేసినట్టు కాదు. అదేవిధంగా ఇవాళ సంఖ్యలు వేసినా ఏదేసినా వాళ్ళ వయలేషన్ కౌంట్స్ అంటారు. ఇక్కడ లాగా కౌంట్స్ బేస్డ్ మీదనే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కౌంట్స్ కూడా చెప్పొచ్చు కదా అని లేదు. మీరు మిస్టేక్ చేస్తే ఆ దేశంలో లీగల్ గా మీకు తెలుసు కదండి, లా ఆఫ్ ద ల్యాండ్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందంటే ఇట్ ఈస్ అ క్లియర్. ఇప్పుడు ప్రతిదానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ప్రతిదానికి ఒక బైలాస్ ఉంటుంది, ప్రతిదానికి ఒక ఎగ్జిక్యూషన్ ఉంటుంది. మన పోలీసు వాళ్ళకంటే అక్కడ పోలీసు వాళ్ళు చాలా పద్ధతిగా డీల్ చేస్తారు. ఇంకా ఇక్కడ అంటే ఈ మధ్య మన పోలీసింగ్ సిస్టమ్ మారింది కానీ, బట్ అదర్వైజ్ మీకు తెలుసు కదా ఎట్లుండేది ఇక్కడ పోలీసింగ్ సిస్టమ్. మేము రియల్ ఫ్రీడమ్ అండి. మేము 2001కి ఆ దేశంలో ఉండి, ఆ దేశంలో భోజనం తిని, ఆ దేశానికి కంట్లో పొడిస్తే ఆ దేశం ఖాళీగా కూర్చోవాలా చెప్పండి? దాని తర్వాతనే కొత్తగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ వచ్చింది. ఇది చాలా మంది మనలకు తెలియదు. హోమ్లాండ్ సెక్యూరిటీ ఎందుకు వచ్చింది ఆ డిపార్ట్మెంట్? వాళ్ళ టవర్లను, వాళ్ళ పీపుల్తోని, వాళ్ళ ఫ్లైట్లతోని వాళ్ళ మీద దాడి చేస్తే అంటే కూర్చొని చూడాలా? టెర్రరిజంను వదిలేయాలా? అదేవిధంగా ఇప్పుడు ఏమన్నారు ఆయన, డ్రగ్ కార్టెల్, డ్రగ్లు అంతా వచ్చింది. ఏది సౌత్ అమెరికా నుంచి డ్రగ్ డీలర్స్ అంతా వచ్చి అమెరికా మీద దాడి చేసి డ్రగ్ను అంతా ఇంపోజ్ చేసి అమెరికా యూత్ను నిర్వీర్యం చేస్తున్నారు. వదిలేద్దామా చెప్పండి? వదిలేద్దాం? వాళ్ళని కూడా పంపించేసి వాళ్ళని రెస్పెక్ట్ చేద్దామా? డ్రగ్ కార్డ్ వాళ్ళని మేము అమెరికన్ విమానాల్లో తీసుకెళ్లారంటే తప్పు చేస్తే తీసుకెళ్తారండి. దట్ ఈస్ ద హౌ దిస్. అమెరికా పౌరుడు ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూలకున్నా కూడా ఇబ్బందులలో ఉంటే అమెరికన్ ఎయిర్ ఫోర్స్ వెళ్ళి తీసుకొస్తుంది. అది దట్ కంట్రీ స్పిరిట్ అండి. కంట్రీ కోసం పనిచేస్తుంది. ఆ కంట్రీ ఆర్గనైజేషన్ అలా ఉంటుంది, దాని లా ఆఫ్ ద ల్యాండ్ అలా ఉంటుంది, దాని స్పిరిట్ అలా ఉంటుంది. మేము ఏమంటున్నామంటే ఆ కంట్రీలో మేము ఆ రోజు మీకు తెలుసు ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఇవాళ మనకి చాలా మందికి ప్రతి ఇంట్లో ఒక కొడుకో బిడ్డ ఇవాళ అమెరికాలో ఏం జాబ్ చేస్తున్నారు? ఐటీ జాబ్ చేస్తున్నారు. అది మనకు హెల్ప్ అవుతుందా? కావట్లేదా? మనము వరల్డ్లో మనము డబ్బును రిపాట్రియేట్ చేస్తాం ఇక్కడ పంపడానికి.
చాలా డబ్బును మనం ఇండియాకి ఎందుకు పంపించాం? ప్రపంచంలో మనది 5th కంట్రీ ఇండియాకి డబ్బు పంపించే దానిలో. అంటే ఫారెన్ డాలర్ను కరెన్సీ ఎక్స్చేంజ్ని కూడా తీసుకొస్తుంది. సో దీన్ని ఆలోచించండి మీరు, దీని లైన్లో థింక్ చేయండి, దీని లైన్లో. అమెరికా అక్కడ ఉండి ప్రతి వాళ్ళ కాన్స్టిట్యూషన్ల ప్రకారం వాళ్ళు చెప్తున్నారు 2 పార్టీలు అండి, ద్విపార్టీ వ్యవస్థ ఉంటుంది. రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. డెమోక్రటిక్ పార్టీకి ఒక ఐడియాలజీ ఉంటుంది, రిపబ్లికన్ పార్టీకి ఇంకో ఐడియాలజీ ఉంటుంది. రిపబ్లికన్ పార్టీ ఐడియాలజీ క్లియర్ గా ఇట్ ఈస్ ద రైటెస్ట్ వింగ్ ఆఫ్ దట్ కంట్రీ పీరియడ్. మీకు ఇష్టమైతే అది మైగ్రేషన్ కంట్రీ, లీగల్ గా రండి, మీకు రెడ్ కార్పెట్ ఉంటుంది. ఇప్పుడు ఉషా ఉన్నారా? ఉషా మీ ప్రెసిడెంట్ ఎలక్ట్ వైఫ్ ఉందా? ఉషా వాళ్ళ వాళ్ళ వైఫ్ కదా. ఉషా చిలుకూరి గారి హస్బెండ్ పేరు వ్యాన్స్, ఈజ్ అవర్ కరెంట్ వైస్ ప్రెసిడెంట్. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు? మన దేశం నుంచి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళు ప్రాపర్ గా లైఫ్ లీడ్ చేశారు కదా. ఇవాళ ఆ స్థాయికి వెళ్ళగలిగింది కదా. ఎలా వెళ్ళింది? లా ఆఫ్ ద ల్యాండ్ ని ఫాలో అవుతానే కదా. సో ఆ లైన్ లో మనం థింక్ చేయాల్సింది అవసరం ఉంది తప్ప ప్రతి దాన్ని మనం భూతద్దంలో చూసేసి అక్కడ అమెరికాలో ఏదో జరిగిపోతుంది, మేము రిప్రజెంటేటివ్, మేము మాట్లాడాలి ఆ దేశంలో జరుగుతుంది అనేది. బికాజ్ ఆ దేశంలో 26 సంవత్సరాలుగా ఉంటూ ఆ నీళ్లు తాగుతూ అక్కడ ఉన్న దానికి ఇష్యూస్ ఏమున్నాయి, కన్సర్న్స్ ఏమున్నాయి, ఎట్లా మేము సెనేటర్తో మాట్లాడతాము, కాంగ్రెస్ మెన్తో మాట్లాడతాము. ఏదైనా ఇమిగ్రేషన్ ఇష్యూస్ వస్తే మేము రిప్రజెంట్ చేస్తాము. ఇవాళ చాలా మంది థెఫ్ట్ కేసులలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏంటంటే అక్కడ మీకు ఆ లా ఆఫ్ ద ల్యాండ్ మిస్ అయ్యి వాళ్ళు ఏదైనా చేయగలిగితే వాటిలో బెయిల్ బాండ్లు తీసుకొచ్చి మేమే తీసుకొస్తున్నాం జైలుకి వెళ్తే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఇక్కడ లాగా మినిస్టర్లు ఫోన్ చేస్తానో, ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తానో, ఇంకేదైనా ఫోన్లు చేస్తే ఆ సిస్టమ్ ఉండదు అక్కడ. అక్కడ క్లియర్ గా ఉంటుంది, మీరు మిస్టేక్ చేస్తే దెర్ ఇస్ అ పనిష్మెంట్ కూడా కౌంట్ సిస్టమ్ ఉంటుంది. మీకు తెలుసు కదండి. మనకి ఒకటే ఆలోచించండి, అది ఇమిగ్రెంట్ కంట్రీ కాబట్టి 150 దేశాల పైన ఉన్న సమాజాన్ని మనం అడ్మినిస్ట్రేట్ చేయాలంటే ఒక స్ట్రాంగ్ లీగల్ సిస్టమ్ లేకపోతే అక్కడ నడపలేరు. అది మనం గుర్తించగలగాలి. అంతే తప్ప దెర్ ఇస్ నో సెకండ్ ఇట్. ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చారు, మనకున్న ఇబ్బందులు చెప్తా పడండి. అక్కడ మనం ఇక్కడ నుంచి వెళ్ళే బిగ్గెస్ట్ మైగ్రేషన్ ఒకటి స్టూడెంట్స్, రెండవది H1B, మూడవది విజిటర్స్. ఈ మూడిట్లలోనే ఎక్కువ మంది. ఇవాళ మనకు హైదరాబాద్ కాన్సులేట్, యుఎస్ కాన్సులేట్, ద బిగ్గెస్ట్ కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా. ఎందుకు పెట్టారు ఇక్కడ ఇంత పెద్ద కాన్సులేట్? రమ్మని పెట్టిండ్రు కదా, డినై చేయడానికి, రిజెక్ట్ పెట్టడానికి పెట్టలేదు కదా. తెలుగు పాపులేషన్, స్కిల్డ్ లేబరు, నాలెడ్జ్ ఉంది, వీళ్ళు మా భారతదేశానికి నుంచి చాలా మంది అక్కడికి రావచ్చు, అమెరికాకు వీళ్ళ హెల్ప్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంత పెద్ద కాన్సులేట్ పెట్టారు. అంటే కాన్సులేట్ పెట్టింది డినై చేయడానికి, వీసా రిజెక్ట్ చేయడానికి కాదు, వెల్కమ్ చెప్పడానికే పెట్టారు. దిస్ ఈజ్ అవర్ ఇంటర్ఫేస్, వి వెల్కమ్ ఇట్ అని. స్టూడెంట్ రూపకంగా F1 వీసా మీద వచ్చారు. మేము చెప్తున్నాం కదా, నేను గత 3 రోజుల నుంచి టెలివిజన్ ఛానల్లో మాట్లాడుతున్నాం, ఒకటే చెప్తున్నాం. స్టూడెంట్స్ మీరు వచ్చింది, మీరు వీసాకి వెళ్ళేటప్పుడు మీరు ఏం ఒప్పుకున్నారు? మేము మా డబ్బును ఇక్కడ నుంచి తీసుకెళ్లి బ్యాంకు రూపకంగా కానీ, లోన్ల రూపకంగా కానీ మేము డబ్బు కడతామని చెప్పాం. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళంతా అక్కడికి వెళ్ళి ఫస్ట్ సెమిస్టర్ డబ్బు కట్టి మిగతా సెమిస్టర్లు అమెరికాలో డబ్బును రేజ్ చేసుకుని అమెరికాలో చేస్తే అమెరికన్ ఎంప్లాయ్మెంట్ తీసేస్తే పద్ధతి అని అంటారా? చెప్పండి. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి? అక్కడ ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళ లాలా కాదు కదా. మీరు వచ్చి మా $10, $12, $20 క్లీనర్స్, ఇప్పుడు ఏంటి అన్ని అక్కడ ఉన్న అన్ని జాబ్స్లలో మన వాళ్ళు వెళ్ళి పనిచేస్తుంటే ఆ జాబులు ఎవరు చేయాలి? అది అమెరికన్ సిటిజన్ చేయాల్సిన జాబులు. మనం అక్కడ జాబ్ చేస్తా అంటే రానివ్వరు. మీరు F1 వీసా రూపకంగా ఆ దేశంలోకి వస్తున్నారు, చదువుకొని, మీరు OPT తీసుకొని, మీరు H1 తీసుకొని, మీరు గ్రీన్ కార్డ్ తీసుకొని, మీరు సిటిజన్షిప్, మీకు ఒక ఇమిగ్రేషన్ ట్రాక్ ఉంది, ఆ ట్రాక్ ని మీరు ఫాలో కావాలి తప్ప మీరు షార్ట్ కట్లు తీసుకొని నేను ఫస్ట్ సెమిస్టర్లకు డబ్బు మా నాన్న ఇస్తాడు, మిగతా సెమిస్టర్లకు నేను అమెరికాలో జాబ్ చేసుకొని చేస్తా అంటే అది వయలేషన్ ఆఫ్ F1 లా. సో పీరియడ్. నేను F1 లాస్ నేను వైలేట్ చేస్తాను, నేను ఆ దేశంలో ఉంటానంటే అమెరికన్ లీగల్ సిస్టమ్ ఒప్పుకుంటుందా అండి? కాదు కదా. అదే విధంగా H1B ఉంటుంది. ఇవాళ నాకు 4-5 కేసులు వచ్చాయి, 3 జైల్లో ఉన్నారు, వచ్చారు ఇవాళ మార్నింగ్ నుంచి డిపోర్టేషన్ వచ్చాయి మా దగ్గర. మా లా ఆఫీస్లో అవి ఉన్నాయి ఇవాళ కేసెస్. ఇవాళ మేము వాళ్ళని బెయిల్ బాండ్ మీద తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నేను ఇంటర్ఫేస్ ఏ రకంగా మీకు షేర్ చేస్తున్నానంటే, మీకు గైడెన్స్ కానీ, కౌన్సిలింగ్ కానీ, రిప్రజెంటేషన్ కానీ, ఒక లీగల్ అడ్వైస్ తీసుకోండి. అది మన భారతదేశంలో పుట్టినట్టునే ప్రతి పీపుల్ కి బర్త్ రైట్స్ ఉంటాయి, మైగ్రేషన్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు మన వీసా ఉంది కదా, ప్రపంచంలో మన వీసా పవర్ఫుల్ కదా. అమెరికన్ సిటిజన్ అయినా ఇండియాకి రావాలంటే వీసా తీసుకొని రావాలా, లేకపోతే OCI తీసుకొని రావాలా. మనకు వీసా, అమెరికన్ సిటిజన్ కూడా ఇక్కడ వీసా అరైవల్ పెట్టలేదు. ఇప్పుడు ఈ మధ్య మొదలైంది, కానీ చాలా ఏళ్ళ హిస్టారికల్ గా కూడా చూస్తే మనకు వీసా సిస్టమ్ ఉంది. మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాము, అమెరికాకు ధీటుగా మనం ఇక్కడ ఇమిగ్రేషన్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నాం. సో అంచేత మనం ఎటువైపు చూసినా అమెరికా కూడా నైస్ కంట్రీ అండి, డెమోక్రటిక్ కంట్రీ. ఇండియా లాగా కూడా డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనం 2 కంట్రీలను కూడా వరల్డ్ బిగ్గెస్ట్ డెమోక్రసీస్ ఇండియా అండ్ అమెరికా. సో ఈ లైన్ లో చూడండి, ఏదైనా ఒపీనియనైజ్ అయితే మాట్లాడండి, మేము షేర్ చేస్తాము సెనేటర్లతో, కాంగ్రెస్ మెన్తో మాట్లాడే. విశ్వేశ్వర్ రెడ్డి గారు, యు ఆర్ సపోర్టింగ్ ట్రంప్స్ యాక్షన్స్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ. ఒక్కసారి మనం పాపారావు గారి దగ్గరికి వెళ్తాం. పాపారావు గారు చెప్పండి. అంటే విశ్వేశ్వర్ రెడ్డి గారు గ్రౌండ్ రియాలిటీ అని చాలా చక్కగా మాట్లాడారు. అక్కడ లా ఆఫ్ ల్యాండ్ ఉంటుంది అని మాట్లాడారు, అంటే గ్రౌండ్ రియాలిటీ అని. మరి ఒక విధంగా మనం ఇప్పుడు డెప్యుటేషన్ అన్నది ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ విషయంలో కూడా అప్పుడు కూడా
ఇలాంటి విషయాలే వర్కౌట్ అయినట్టు మనకు అనిపించలేదా? అంటే ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ విషయంలో గారు పార్టీ పెట్టినప్పుడు అంటే ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర వాళ్ళు వెళ్ళాలి అంటే మన వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అంటే ఇదే సెంటిమెంట్ తెలంగాణకు కూడా అప్లికబుల్ ఏమో అనిపిస్తోంది కదా, సిమిలర్గా అనిపించట్లేదా? అవి అనవసరం అండి, అవి అనవసరం. ఎందుకంటే అంటే ఆగండి, ఈ తెలంగాణ విషయం దీనిలోకి తెచ్చి మిక్సప్ చేయొద్దు. అంటే నేను మామూలుగా సిమిలర్ చెప్తాను. అంటే మీరు ఆ విశ్వేశ్వర రెడ్డి ప్రస్తావన గారు చెప్పిన కాదు, కాదు, విషయాలన్నీ నేను అలానే మాట్లాడాలి. ఉన్నాయి. నేను కూడా కాదు నేను మళ్ళీ ఇదంతా టాపిక్ అంతా ఆయన తెలంగాణ నుంచి వెళ్ళిన ఆయన ఎంత టాపిక్ అంతా ఆగండి, డైవర్ట్ అవుతుంది, టాపిక్ డైవర్ట్ అవుతుంది, దాని గురించి వద్దు. నేను తెలంగాణ కాల్స్కి నేను సపోర్టివ్, ఓకే తెలంగాణ ఐ సపోర్ట్. నేను ఆంధ్ర వాడినే కానీ తెలంగాణ కావాలి, తెలంగాణ రావాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒక తెలంగాణకు అనుకూలంగా మాట్లాడేవాడు. ఇంకా నా గురించి ఎందుకు, దాని గురించి అది వదిలేయండి. ఇప్పుడు నేను మన సార్ చెప్పిన దానిలో, విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పిన దానిలో నేను 2 ముక్కలు కొన్ని ఏంటంటే, ఒకటి ట్రంప్ ఈజ్ నాట్ రాంగ్, ట్రంప్ రాంగ్ అని నేను అనుకోవటల్లా, ఎందుకంటే ఆయన దేశం సంగతి ఆయన చూసుకుంటున్నాడు. కానీ ఇందాక శ్రీనివాస్ గారు చెప్పిన దాన్ని దీనికి యాడ్ చేస్తున్నాను నేను. శ్రీనివాస్ గారు చెప్పిన మనకి ఉండాలి కాస్తుంది, మనం ఎందుకంత వెంపర్లాడి సింపుల్ గా అమెరికా పోకపోతే బతకలేము చచ్చిపోతాం భూమి మీద అన్నట్లుగా ఇంత వెంపర్లాట అవసరం లేదు, మనకు అవసరం లేదు, మనకే కదా ఎవరికి కూడా అవసరం లేదు. ఈ అమెరికా పోకపోతే మనం చచ్చిపోతాం అనే దాని ఒక మైండ్ సెట్ మీదే అమెరికా బతుకుంది ఈరోజు. ఇక్కడ అమెరికా ఉందంటే కారణం అమెరికా దగ్గర ఏమీ లేదు. వాస్తవానికి శ్రీ విశ్వేశ్వర రెడ్డి గారు ఏవైనా అనుకోవచ్చు అమెరికా గొప్పతనం గురించి, కానీ అమెరికా అప్పుల పాలై 31 లక్షల కోట్ల డాలర్ల అప్పుల పాలై ఉన్నటువంటి అప్పుల కుప్ప దేశం. దానికి ఉన్న బలం ఏంటంటే హ్యాంగ్ ఓవర్ అబౌట్ డాలర్ గురించిన హ్యాంగ్ ఓవర్ ప్రపంచానికి ఉంది. డాలర్ లేకపోతే ఏదో అవుతుంది అనేది అందరూ దాన్ని వదిలిపెట్టడానికి భయపడుతున్నారు. కానీ యుక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత ఎప్పుడైతే రష్యా మీద అమెరికా శాంక్షన్స్ పెట్టి నువ్వు మా డాలర్ వాడటానికి కుదరదని చెప్పి డాలర్ వాడకుండా రష్యాని బిగించిందో, ఆ తర్వాత ప్రపంచంలో రష్యా అప్పటికే వదిలేస్తుంది డాలర్ని, ప్రపంచంలో చాలా దేశాలు పునరాలోచనలో పడ్డాయి. చాలా దేశాలు ఈ డాలర్ మీద ఆధారపడితే రేపు పొద్దున మనకి ఇదే గతి, అమెరికా మనల్ని కూడా టైటన్ చేస్తుంది దాని మీద చాలా దేశాలు పునరాలోచించుకొని ఇప్పుడు డాలర్ నెమ్మదిగా వదిలించుకునే క్రమంలో ఉన్నాయి. కాబట్టి అమెరికా పతన దిశగా ఉంది, అమెరికా ఏం గొప్పగా లేదు. ఆ పతన దిశగా ఉన్న అమెరికా మీద ఆధారపడటం మన దురదృష్టం, అది మన మైండ్ సెట్. అది ఈ విషయం అర్థగాక అమెరికా పోయేదో బాగుపోందాము, అక్కడ ఏమీ లేదు. ఆయన వద్దన్నా రమ్మన్నా పోయినా, అక్కడ ఆయన రాణిస్తే పోయినా బతుకు లేదు. అక్కడ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి? అసలు ఉద్యోగాలు లేవు అక్కడ. ఉన్న కాసిన ఉద్యోగాల కోసం కొట్లాట్లో మనం కూడా పోతామంటే పోవచ్చు, కానీ ఆయన రాణిస్తున్నా పోయినా కానీ అక్కడ ఉద్యోగాలు లేవు. పాపారావు గారు మేము మాట్లాడచ్చా అండి మేడం? ఓకే, నేను చెప్తాను అంటే పాపారావు గారు, అక్కడ మనము హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నామండి. ఆ వీసాలో F1 వీసాలో రూల్స్ ఎలా ఉంటుందంటే చదువుకొని వర్క్ మేము చెప్తా పదండి. ఇమిగ్రేషన్లో స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న మనం స్టూడెంట్కి ఏమంటే మనం ఇక్కడ అండర్ గ్రాడ్ చేస్తాము, హయ్యర్ ఎడ్యుకేషన్ అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసి అటువంటి దానిలో నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మళ్ళీ ఈ దేశానికి బ్యాక్ వస్తామన్న రూల్, దట్ ఈస్ F1 రూల్. అక్కడ నేను సెటిల్ అవుతా అన్నది కాదు, చెప్పనియండి, F1 రూల్. దాన్ని బయట అయ్యి వెళ్ళాం. అక్కడ వెళ్ళాక మనం OPT అని ఉంటుందండి, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఇందులో టెక్నాలజీ మేము స్టెమ్ కింద సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కింద మనకి 36 మంత్స్ ఇస్తారు. దెర్ ఇస్ అ రూల్. ఇది MBA కానీ లీగల్ రూపకం కానీ నాన్ స్టెమ్ కోర్సెస్ కింద ఇస్తే 12 నెలలే ఇస్తారు. మీరు ఇందులో ప్రాక్టీస్ చేయండి, మీరు చదువుకోండి, మరి ప్రాక్టీస్ చేయండి, ఎక్స్పీరియన్స్ కాండి, మీ దేశం మీరు వెళ్ళిపోండి. అది F1 రూల్. లేదు మా దేశంలో ఇంకా కంటిన్యూగా ఉంటాండి, కష్టపడి పనిచేస్తామండి అంటే ఒక స్కిల్డ్ లేబర్ ప్రోగ్రామ్ ఈజ్ H1B. ఇవాళ మేము చాలా మంది మన దేశం నుంచి అక్కడికి వలస వెళ్ళిన దానిలో H1B. గల్ఫ్ కంట్రీస్లోకి వెళ్ళారు చాలా మంది. తెలంగాణ నుంచి, నేను కరీంనగర్ నుంచి చెప్తున్నా కాబట్టి అక్కడ నుంచి చాలా మంది గల్ఫ్లో వెళ్ళేవారు, ఒక టైప్ ఆఫ్ స్కిల్డ్ లేబర్. అమెరికాకు ఇంకో రకమైన స్కిల్డ్ లేబర్ వెళ్ళారు, అది H1B ప్రోగ్రామ్ కింద వస్తుంది. దానికి డిపెండెంట్ కింద H4 మీద వెళ్తారు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏం చెప్పారు, మేము ఇంకా మీ కెరీర్ని కానీ, ఇప్పుడు మనకు పెద్ద పెద్ద కంపెనీలు మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, అది మన ఏదైతే అడోబీ కానివ్వండి, మాస్టర్ కార్డ్ కానివ్వండి, పెప్సికో కానివ్వండి, ఇవన్నిట్లలో కూడా మనోళ్ళు ముందుకు వెళ్ళిపోయి ఆ కంపెనీ CEOలు, CTOలు, CFOలు, COOలు అవుతారు. ఎట్లా అవుతున్నారు? అక్కడ గ్రీన్ కార్డ్ ఇస్తున్నారు, వీళ్ళకి ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉంది అనుకొని. అది మనకు ఏ టైంలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంట్ను వాళ్ళ దేశానికి రావాలనే కదా ఈ వీసా సిస్టమ్ పెట్టింది. ఎక్కడైతే మంచి స్పోర్ట్స్ ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొస్తారు. ఆగండి, నేను కంటిన్యూ చేసుకుంటాను. నేను శ్రీనివాస్ గారు, అది మన విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పిందని నేను కాదంటున్నా, ఆయన లా పొజిషన్ చెబుతున్నారు. లా పొజిషన్ కాదు నేను చెబుతుంది, లా పొజిషన్ నేను కూడా ఒప్పుకుంటా. ఏ దేశం ఒప్పుకోతానా లాని వైలేట్ చేయటాన్ని ఎవరు ఒప్పుకోరు. F1 మీద పోయినప్పుడు చదువుకోవాలి, రావాలి, వీలైతే H1 వస్తే అప్పుడు పోవాలి, లేకపోతే అక్కడ కంటిన్యూ అవ్వాలి, అంతేగాని అక్కడ ఉండకూడదు ఇల్లీగల్గా. ఇది ఇది లా పొజిషన్ నాకు తెలుసు, లా పొజిషన్ నేను కాదంటలా. ట్రంప్ లా పొజిషన్ మాట్లాడితే నేను కూడా దాన్ని ఓకే అంటున్నా.
నేనంటే ఏంటంటే అమెరికా పరిస్థితి బాగలేదు, మనం అడుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఆ పరిస్థితి కూడా మనకు లేదు. ఓకే. రెండోది నేను చెబుతుంది ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు వచ్చాడు. పాపారావు గారు ఒక్క మళ్ళీ క్వశ్చన్ అండి. అమెరికా పరిస్థితి బాగాలేదని ఎట్లా అంటున్నారు? మాట్లాడివ్వండి. కాదు, అమెరికా పరిస్థితి బాగాలేదన్నారు కదా, ఏ రకంగా బాగాలేదంటున్నారు? ఏ రకంగానూ బాగలేదు, ఏ చెప్పండి. రకంగా బాగుందో మీరు 4 చెప్పండి. ఫస్ట్ మీరు బాగాలేదన్నారు కదా, మీరు అది చెప్పండి. $31 లక్షల కోట్ల అప్పు, ఉద్యోగాలు లేవు, వ్యవస్థ కొలాప్స్ అయ్యే స్థితిలో ఉంది కాదా? చెప్పండి. కాదంటే ఏం చెప్తారు చెప్పండి. ఓకే, నేను చెప్పమంటారు ఇప్పుడు? ఆగండి. నేను పాయింట్ మీరు అయిపోయాక చెప్తాను. ట్రంప్ అధికారంలోకి రాకముందే, ఇప్పుడు కదా నెల నుంచి, ఈ నెల 15 రోజుల నుంచి ట్రంప్ ఉన్నాడు. రాకముందే చాలా యూట్యూబ్ వీడియోల దగ్గర నుంచి అమెరికా వెళ్ళిన పిల్లలు చాలా మంది గగ్గోలు పెడతా ఇక్కడికి ఎందుకు రాకండి, ఎవరు, మా పరిస్థితి బాగాలేదని చెప్పి అప్పటికే అయిపోయింది అమెరికా. ఇప్పుడు ట్రంప్ వచ్చి ఎవరినో పొమ్మంటాం రమ్మంటాం ఇవి కాదు, అప్పటికే అయిపోయింది అమెరికా. అదే కాదు, మీరు చూడండి, చాలా మంది ఈరోజు అమెరికా వెళ్ళటానికంటే కదా ఆస్ట్రేలియా వెళ్ళటానికి వీటిని ప్రిఫర్ చేస్తున్నారు, న్యూజిలాండ్ కూడా అనుకుంటా. అమెరికా వెళ్ళటానికి తగ్గించుకున్నారు. ఇండియన్సే పిల్లలు చాలా మంది అమెరికా వెళ్ళాలని ట్రంప్ రాకముందే అనుకోవట్లేదు. అది మీకు ఇమిగ్రేషన్ లాయర్గా మీకు కూడా తెలుసు ఉండాలి. ట్రంప్ రాకముందే ఆ డిమాండ్ తగ్గింది, ఎందుకంటే అమెరికా పరిస్థితి అందరికీ అర్థమైంది. సో క్యారీ ఆన్సర్. ఓకే, నేను చెప్తా పట్టండి. అమెరికా అనే దానికి ఒక లీగల్ సిస్టమ్ ఉన్నట్టే మీరు అన్నట్టు అక్కడికి ఒక ఫైనాన్స్ సిస్టము, ఎకనామిక్ సిస్టము, పొలిటికల్ సిస్టమ్ అంతా ఎస్టాబ్లిష్ అయింది. అది ఒక 400 సంవత్సరాల నుంచి నడుస్తుంది, మనం 200 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో ఇందులో మనం ఎక్కడ నెగటివ్గా చూసుకున్నా సైక్లిక్ అండి, అది టోటల్లీ ఏ వర్చువల్ కంట్రీ, టోటల్లీ ఎకానమీ అక్కడ రన్ అవుతే తప్పదు. నేను ఒక 3 రెసిషన్స్ చూశానండి, 3 రెసిషన్స్. అంటే ఇది ఎకనామిక్ అంటే పూల్ ఆఫ్ ద మనీని మనం ఇండస్ట్రీలో పెట్టడం వల్ల మార్కెట్ ఒకసారి స్థాయికి వెళ్తుంది, ఎక్కడొక్కడ కరెక్షన్ అవుతుంది, మళ్ళీ డౌన్ అవుతుంది, మళ్ళీ రిజువెనేట్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ అ సైకిలిక్ ప్రాసెస్లో ఉన్న ఎకనామిక్ సిస్టంలో మనం ఎక్కడ ఆ కంట్రీలోకి ఎంటర్ అవుతున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. నేనే నా కళ్ళతో 2000లో .com బబుల్ చూశాను, 2008లో ప్రపంచిక మాంద్యాన్ని చూసాము, మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో మనం ఏంటి పాండమిక్, అంటే ఈస్ మెడికల్ పాండమిక్, కానీ దాని తర్వాత పోస్ట్ పాండమిక్ ఇట్ బికమ్ ఏ ఫైనాన్షియల్ పాండమిక్ అయింది. అందులో కూడా ఈయన 4 yearsలో ఉన్నప్పుడు కూడా అది ప్రపంచమే కకావికలై ఇబ్బందులు పడుతున్న రోజుల్లో కూడా పీపీపీ ప్రోగ్రామ్, అంటే ఎవరైనా ఏ దేశమైనా మంచి జరగాలి, ఆ దేశం గొప్పగా ఉండాలని కోరుకుంటారు, కానీ మా దేశం అప్పుల కుప్ప కావాలి, ఈ దేశం పతనావస్థలు ఉండాలి. ఆ స్పిరిట్ ఇప్పుడు ఒక ప్రపంచ దేశాలు 100 దేశాలు ఉంటుంది, ప్రతిదానికి ఒక పెద్ద మనిషి ఉండాలి కదా. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో, దేశానికి ప్రధానమంత్రి ఎట్లనో, ప్రపంచ దేశాలకు కూడా ఒక పెద్దన్న పాత్ర ఎవరో ఒకరు పోషించాలి కదా. అది రేపు పొద్దున ఇండియా కూడా పోషించవచ్చు. ఇప్పుడు ఇవాళ అమెరికా ఉండొచ్చు 4 దేశాలు, ఇప్పుడు మనది ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగాము, మనం ఎక్కడి నుంచో ఇప్పుడు 5th స్థానానికి వచ్చాము, రేపు 3rd వస్తాము, రేపు పొద్దున 1st కూడా మనం వెళ్తాం. ఆ రోజు ప్రపంచ దేశాలకు పెద్దన్న పాత్ర ఏ కంట్రీ ఉంటుంది? ఇండియానే ఉంటుంది. అంటే విశ్వేశ్వర రెడ్డి గారు ఇక్కడ శ్రీనివాస్ గారు ఇందాక కొన్ని పాయింట్స్ చెప్పారండి. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద 7.5 lakhs మంది ఇండియన్స్ ఉన్నారు. కాకపోతే ఇక్కడ కన్సల్టెన్సీస్ కానీ అక్కడ ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళ మీద కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వీళ్ళ మీద ఏంటి అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మేడం మంచి పాయింట్, ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ గారు. మీరు అన్నారు కదా ఇది మన జాబ్స్ ఇల్లీగల్ గా చేస్తున్నారనేది. ఇల్లీగల్ గా జాబ్స్ చేయడానికి వాళ్ళకి తక్కువ చీప్ లేబర్ కావాల్సి వచ్చి వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఆ పెట్టుకునేవాడి ప్రశ్న ఏంటి? జాబ్ లో వాడిని వీళ్ళు పెట్టుకునేవాడి ప్రశ్న కూడా ఏంటి? పాపారావు గారు మీరు అన్నది పాయింట్, ఇంత శ్రీనివాసరావు గారు కూడా చెప్తాను. ఇవాళ ఇండియన్ పిల్లలు ఎక్కడ పనిచేస్తున్నారు? ఒక రెస్టారెంట్లో, ఒక గ్రాసరీ స్టోర్లో, ఒక గ్యాస్ స్టేషన్లో, ఒక లిక్కర్ స్టోర్లో చేస్తున్నారు. మీకు ఇంకా మోస్ట్ రీసెంట్గా ఒకటి చెప్తే మీ అందరు షాక్ అవుతారు. మన వాళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే అక్కడ మోటల్ ఇండస్ట్రీ అడ్మినిస్ట్రేటెడ్ అండ్ డామినేటెడ్ బై గుజరాతీ పీపుల్ అండి. మాకు ఒక కేసు వచ్చింది, మీరు సర్ప్రైజ్ అవుతారు. 7 ఏం చేశారంటే మనీ లాండరింగ్ కింద ఒక మోటల్ నుంచి ఇంకో మోటల్కు $100,000 మూవ్ చేస్తున్నారు. దానికి ఎవరు వాడుతున్నారు తెలుసా? మన స్టూడెంట్లను వాడుతున్నారు. మన స్టూడెంట్లు ఏం చేస్తున్నారు? $1,500 ఇస్తే వాళ్ళు అక్కడ నుంచి ఈ 100,000 ఇంకో దగ్గరికి మూవ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళు చూశారు ఇది మాపేనాక FBI ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది. డబ్బు కూడా FBI ఇచ్చింది, తీసుకుని కూడా FBI తీసుకుంది. కానీ ఆ స్ట్రింగ్ ఆపరేషన్లో దొరికిన వాళ్ళు 7 ఇండియన్స్ అండి. మా దగ్గర కేస్ షీట్తో సహా ఉంది. మేము ఏంటంటే నేమ్స్ డిస్క్లోజ్ చేయొద్దు, మేము ఇక్కడ చేయం. కానీ మేము ఆబ్జెక్టివ్గా మనం, ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ కావాలి, పిల్లలకి నాలెడ్జ్ ఉండాలి, పిల్లల పేరెంట్స్కి విషయం తెలవాలి కాబట్టి చెప్తున్నాను. సో మనకు తెలుసు అది మన జాబ్ కాదని. మనం వెళ్ళింది స్టూడెంట్ వీసా మీద. ఈజ్ దట్ ద గుడ్ థింగ్ దట్ మనం మనీని లాండరింగ్ చేయడం, పట్టుకెళ్ళి ఇంకో దగ్గర ఇస్తే $1,500 ఇచ్చి ఎవరైనా తాయిలం పెడితే మనం తీసుకుంటామా? అది లా ఆఫ్ ద ల్యాండ్ అని తెలుసు కదా. ఇవాళ 14 నెలలుగా వీళ్ళు జైల్లో ఉన్నారండి. వీళ్ళని మేము జైల్లోకి వెళ్ళి బయటికి తీసుకురావడానికి ఇవాళ ఎంత ఇబ్బందులు పడుతున్నామంటే అన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే బెయిల్ బాండ్ మీద తీసుకురావడానికి న్యాయం మాట్లాడితే బయటికి తీసుకురాకూడదు. అంటే FBI రూల్ ఉంటుంది. అంటే మనకు
నేను అనేది పూర్తిగా తీసుకురావడం అంటలేదు. వాళ్ళని మనం అయితే FBI లో ఎలా ఉంటుందంటే బెయిల్ బాండ్ శిక్ష వాళ్ళే ఇస్తారు. బట్ మనం లీగల్ సిస్టంలో లాయర్లు చేసే బాధ్యత ఏముంటుందండి? మనం తప్పకుండా అయితే అందులో ఎంత వయలేషన్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉన్న దాని మీద ఉంది. రెండవది, ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నట్టు అక్కడ ఉన్న లీగల్ సిస్టంలో కానీ మనం ఏమి హ్యూమిలియేషన్ ఏం చేయట్లేదు. ఎవరైతే వయలేట్ చేస్తారో. ఇంకొకటి, ఎంప్లాయీకి ఎంత నెగటివిటీ ఉందో ఎంప్లాయర్ను కూడా రైడ్ చేసి ఎంప్లాయర్ని క్లోజ్ చేస్తారండి. మీకు దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక IT కంపెనీ ఓనరు ఒక 50-60 మంది ఎంప్లాయీలను పెట్టుకున్నారు. ఒక ఎంప్లాయీకి ఫ్రాడ్యులెంట్ లెటర్ ఇచ్చాడు ఒక ఎంప్లాయర్. ఇస్తే ఆ పాప తీసుకెళ్ళి చెన్నైలో ఉన్న కాన్సులేట్లో అది లెటర్ చూపించింది. అక్కడ ఉన్న ఆఫీసర్, ఎవరైతే వీసా ఆఫీసర్, అది గుర్తుపట్టి ఏం చెప్పాడు, అమ్మా ఇది ఫ్రాడ్యులెంట్ లెటర్ అంటే, నేనుది కాదు మా ఎంప్లాయర్ ఇచ్చాడు అన్నాడు. ఆ కేసును తీసుకొని ఎంప్లాయర్ మీద ఇన్వెస్టిగేషన్ చేసి 3 సంవత్సరాల తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబరు, ఇమిగ్రేషన్ ఇది రిలేటెడ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ 3 డిపార్ట్మెంట్లు 4 డిపార్ట్మెంట్ కలిసి ఆయనను రైడ్ చేసి 3 ఏళ్ల లోపల ఆయన అన్ని ఆస్తులన్నీ సీజ్ చేసేసి, ఇది ఎంప్లాయర్. ఇంతకుముందు అంటున్నారు కదా ఎంప్లాయర్ని పట్టుకోవట్లేదు, ఎంప్లాయర్ని చూడట్లేదు. ఇది మన ఇండియన్ ఎంప్లాయరే కాదు, వాల్మార్ట్ అనేది అక్కడ బిగ్గెస్ట్ ఎంప్లాయర్ ఇన్ అమెరికా. వాల్మార్ట్ కూడా ఫైన్ వేశారు. వాల్మార్ట్ ఎంప్లాయర్లో ఎవరైతే ఉంటారో డిపార్ట్మెంట్ని కూడా అరెస్ట్ చేశారు. సో ఇది ఒకసారి లీగల్ సిస్టమ్కి వచ్చాక వీళ్ళు ఓన్లీ ఎంప్లాయీలనే డిపోర్ట్ చేస్తారు కాదు. వయలేషన్ ఎక్కడ జరిగితే అక్కడ వయలేషన్ కౌంట్ బేస్డ్ మీద శిక్ష, అది బెనిఫిషరీ కానీ అది పిటిషనర్ కానీ ఇద్దరికి ఈక్వల్గానే శిక్ష పడుతుంది. దాన్ని మేము బెనిఫిషియర్ని ఒక్కరిని నేను అరెస్ట్ చేసి డిపోర్ట్ చేస్తాను, కంపెనీ ఓనర్ను వదిలిస్తాను అనేది సిస్టమ్ ఉండదు. కంపెనీ ఓనర్కి ఏ రకమైన పెనాల్టీ కావాలన్నా పెనాల్టీ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా వయలేషన్స్ ఉంటే వాళ్ళని కూడా డిపోర్ట్ చేస్తారు. దట్ ఈస్ ద సిస్టమ్ కరెంట్లీ గోయింగ్ ఆన్ అండి. మీకు ఇంకా 2-3 కొత్త సంఘటనలు మీరు చెప్తే, అంటే మీకు ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్లో ఉండేవాడి. మన పిల్లలు వచ్చి దొంగతనం చేస్తుంటారండి. మీకు ఒకటి లేటెస్ట్ చెప్తే, దొంగతనం అదేంది షాప్ లిఫ్టింగ్ వెళ్ళారు పిల్లలు. మేము ఎందుకు గట్టిగా చెప్తున్నాం అంటే, నెక్స్ట్ పిల్లలు చేయొద్దనే ఉద్దేశంతోనే, నాట్ దట్ మనం డిగ్రేడ్ చేసుకుంటున్నాం కాదు. ఆ దొంగతనం చేసిన షీట్ పేపర్లు పంపమని చెప్పాం, మన ఆఫీస్కి పంపమంటే ఆ షీట్ పేపర్లలో ఏమున్నాయి తెలుసా అండి? రైస్ బ్యాగ్ను దొంగతనం చేసిందండి ఆ పాప. ప్రపంచానికి అన్నాన్ని పెడుతున్న మనం, అన్నం చేస్తున్న రైస్ బ్యాగ్, మనం రైస్ బౌల్ ఆఫ్ వరల్డ్ అనే మనము అక్కడ నుంచి స్టోర్లకు వెళ్ళి రైస్ బ్యాగ్ ఎత్తుకొస్తున్నాం. అంటే మనం అమెరికాకి వెళ్ళి దొంగతనానికి వెళ్తున్నాం. వాళ్ళు అమెరికా ఏమంటుందంటే, మా దేశానికి టాలెంటెడ్ పీపుల్ రండి, స్కిల్డ్ లేబర్ రండి, ఈ దేశాన్ని యూటిలైజ్ చేసుకోండి, మీ నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకోండి అని చెప్తున్నారు. సో ఈ శిక్ష చేసేటప్పుడు ఎంప్లాయా, ఏ దేశమా ఈ దేశమా అని ఉండదండి. వారు ఎవరన్నా కానీ అంటే శిక్షనే. దానికి అది బెనిఫిషరీ స్టూడెంటే కావచ్చు, H1B కావచ్చు, విజిటర్ వీసా కావచ్చు, వయలేషన్ చేసిన ప్రతి ఒక్కరు చేయాలి. దీని ఇంపాక్ట్ ఎంప్లాయర్ తప్పు చేస్తే ఎంప్లాయర్ కూడా శిక్ష ఉంటుంది. దానికి ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. ఎంప్లాయర్కు ఉన్న ఫ్రేమ్ వర్క్ బేస్డ్ మీద జడ్జిమెంట్ తీసుకుంటారు. రైట్. ఒకసారి శ్రీనివాస్ గారు. సార్, విశ్వేశ్వర రెడ్డి గారు, మీరు అమెరికన్ సిటిజన్ అయిపోయారో లేదా ఇండియన్గా ఇంకా ఉండి అమెరికాలో పనిచేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మీరు అమెరికన్ సిస్టమ్ని అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడున్న ట్రంప్ చేసేటటువంటి అన్నీ కూడా. అంటే ఒక వీసా మీద భారతీయుడు కానీ మరో దేశస్థుడు కానీ అమెరికాలోకి ప్రవేశించేటప్పుడు పెట్టే కండిషన్స్ ఏమేమి చేయాలో, ఏం చేయాలో, అంటే విజిటర్ వీసా మీద వస్తే ఏమిటి అనేటువంటిది. సో అలాంటిది తప్పు చేస్తే నేరం బాగానే ఉంది. ఈ వార్నింగ్ అమెరికా నుంచి విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా ఇస్తుంటారా? మీరు అక్కడ చట్టాలు పాటించండి, మీరు విజిటర్ మీద వీసా మీద వెళ్ళినప్పుడు ఇలా చేయొద్దు అని అమెరికన్స్ని వార్నింగ్ చేస్తుంటారా? తప్పకుండా చేస్తారు. అయితే మన దేశంలోకి నేను ఎంతమందిని చేశానో విజయవాడలో, ఇక్కడికి విజిటర్ వీసా మీద వచ్చి క్రైస్తవ ప్రచారం చేస్తున్నటువంటి కొల్లలుగా ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు. చల్లదనం అంటే నవంబర్ నుంచి జనవరి వరకు విజిటర్స్గా వచ్చి ఇక్కడ మత ప్రార్థనలు చేసి మత ప్రచారం చేసే అమెరికన్స్. మా పోలీసు వ్యవస్థ కనుక వాళ్ళని పట్టుకొని చేతికి సంకెళ్ళు వేసి ఫోటోలు తీసి ప్రదర్శిస్తే అమెరికా ఏమంటుంది? అది వారి చట్టం ప్రకారం చేస్తుందంటారా? మా అమెరికన్ని మీరు హ్యూమిలియేట్ చేస్తారా అంటారా? విశ్వేశ్వర రెడ్డి గారు, ప్రార్థనా మందిరాలను కూడా మీరు షెల్టర్స్ గా మార్చేశారు. ఈ మనోభావాలను దెబ్బతీయటం కాదా? మంచి పాయింట్ తీసుకొచ్చారు. నా ఇంకా ప్రశ్న అవి కూడా చెప్పండి. అమెరికాలో చట్టం అద్భుతంగా నడుస్తోంది అనేటువంటి అంశాన్ని అంగీకారం కాదు. మీరు ఇప్పుడు మేము చూస్తున్న సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి బర్గ్లరీస్, అంటే సూపర్ బజార్లోకి లోపలికి వచ్చి దోచుకొని వెళ్తున్నటువంటి సన్నివేశాలు, అవి నిజమా కాదని మీరు చెప్పండి. దోచుకొని వెళ్తున్నటువంటి సన్నివేశాలని వీడియోలో నేను చాలా సందర్భాల్లో చూశానండి. ఇక్కడ బ్లాక్స్ కావచ్చు, ఇతరులు ఎవరైనా ఎవరికి చిక్కిని వాడు పట్టుకొని వెళ్ళటం. అసలు అమెరికాలో సరైన సెక్యూరిటీ లేదు షాపులకు కానీ, ఇది మన వాళ్ళకి అనేటువంటి అభిప్రాయం
మాకు ఇక్కడ బలంగా ఉండటానికి మీరు ఇప్పుడు ఎన్ని రకాల కారణాలు చెప్పారో పర్ఫెక్ట్గా ఉందనే దానికి అన్ని ఉదాహరణలు మాకు ఇక్కడ ఇస్తున్నారు, వెళ్ళొచ్చిన వాళ్ళు ఇస్తున్నారండి. కాబట్టి ఈ రెండింటికి మధ్య కాంట్రడిక్షన్ ఉంది. ఏది నిజం? మీరు అభిమానంగా చెప్తున్నటువంటిది నిజమా? మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి, అంటే నేను అమెరికా వస్తాను అని ఇక్కడి నుంచి వెళ్ళిన మా మిత్రుడికి వాళ్ళ అబ్బాయి చెప్పింది ఏమిటంటే, నాన్న ఎప్పుడూ కూడా జేబులో చేతులు పెట్టుకొని నడవకు, నీకు ఎంత చలిగా ఉన్నా, పోలీసు వాడు కాల్చినా కాలుస్తాడు, నేను దగ్గర తుపాకీ ఉండేవాడు భయం అన్నాడు. ఇది ఇలా చెప్పాడు అంటే అక్కడ స్థిరపడి పనిచేస్తున్నటువంటి వాడు, గత 20 ఏళ్ళగా పనిచేస్తున్నవాడు అలాంటి మాట అన్నాడంటే అమెరికాలో భద్రత ఉందని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంత గొప్పగా? రెండోది, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ అనేటువంటిది మనము ఫైట్ చేస్తున్నాం, అక్కడ ఫైట్ చేస్తున్నారు, యూరోప్లో ఫైటింగ్ అవుతుంది. ఇది ఇబ్బందిగానే ఉన్న విషయం అండి, ఇది మొత్తం అంగీకరించాల్సిన విషయం. కానీ ఎటువంటి ప్రోత్సాహం లేకుండా, అంటే అమెరికాలోకి వెళ్తే అక్కడేమీ నాకు ఉపాధి దొరకదు, చట్టం చాలా గొప్పగా వ్యవహరిస్తుంది, నన్ను పట్టుకుంటుంది, నన్ను చంపేస్తుంది అనే భయం ఉంటే ఎవడు రాడండి అసలు. ఎందుకు నేను నా రిస్క్ తీసుకుంటా? నా పల్లెటూళ్ళలో, నా పట్టణంలో నేను ఇక్కడ బిచ్చమెత్తుకోనైనా బతుకుతా, లేదా ఎవరిదో సహాయపడి కూలి పని చేస్తూ బతుకుతా నేను ఇక్కడ. సో అమెరికా వెళ్ళి వాడి చేత అవమానపడాల్సిన అవసరం నాకేంటి? అక్కడ ఏదో దొరుకుతోంది కాబట్టి, ఇల్లీగల్గా వెళ్ళినా కూడా ఆదరించే బృందాలు ఉన్నాయి కాబట్టి, అది రాజకీయ బృందాలా లేదా నేర బృందాలా, అంటే అండర్ గ్రౌండ్ నేరాలు చేసేటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారండి. ఇది ఒక పెద్ద మాఫియా జరుగుతోంది. ఈ మాఫియాలో భాగంగానే వెళ్తున్నారు. నీవు ఆ మాఫియాలను కట్టేల్చేంత వరకు, నేను ఇంకొక ఉదాహరణ చెప్తానండి, మీరు చాలా ఇది వివరించారు. నా ఫ్రెండ్ కొడుకు అసలు ఇంటర్వ్యూ అటెండ్ అయింది అతను కాదండి, కానీ ఉద్యోగం అతనికి వచ్చింది. ఎవడు ఇంటర్వ్యూ చేస్తున్నాడో తెలియకుండా కూడా ఉద్యోగాలు ఇచ్చేంతటువంటి వ్యవస్థ అక్కడ అద్భుతంగా నడుస్తుందంటే, ఎవరినో ఇంటర్వ్యూ చేస్తున్నాడు, వాడి క్వాలిఫికేషన్ అంటే సర్టిఫికేట్ల వైజ్ కాదు తీసుకుంటున్నారు. సో అమెరికాలో అంతా అద్భుతంగా నడుస్తూ చట్టబద్ధంగా కనుక వెళ్తుంటే ఇంత గొడవ భయపడుతూ వెళ్ళాల్సిన అవసరం నాకైతే లేదు, భారతీయులకు అసలు లేదండి. మనం చూసాం అక్కడ ఒక బ్లాక్స్ని పోలీసులు ఎలా ట్రీట్ చేశారో మనం చూసాం. దాని మీద వాడిని శిక్షించడం కోసం ఎంత పెద్ద ఉద్యమాలు చేసి వైట్ హౌస్ వెళ్తే గానీ వైట్ సుప్రిమసీ ఇది ర్యాలీ చేశారు. నేను చెప్తా పడండి శ్రీనివాస్ గారు, మీరు అమెరికాకి రాలే కదండి, మీరు ఎవరో రెఫరెన్స్ ద్వారా ఉన్న విషయాలను మీరు షేర్ చేస్తున్నారు కదా, నేను చెప్తా పట్టండి. మీరు రేజ్ చేసిన పాయింట్ల మీద నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు జేబులో చేతులు పెట్టమన్నది అమెరికా అన్నది మన భారతదేశం కంటే 3 అంతల పెద్ద దేశం. కొన్ని అంటే నేను దేశం అంతా ప్రతి ఊరు ఒక రకంగా ఉండాలని చెప్పు. ఒకటి డౌన్ టౌన్ అని అంటారు, నల్ల వాళ్ళు ఎక్కువ ఉండే ప్లేస్. మేము నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, రెండవది లా ఆఫీస్ రూపకంగా కూడా మేము పిల్లలకు వచ్చే వాళ్ళకి గైడెన్స్, ఎడ్యుకేషన్, కౌన్సిలింగ్, అడ్వైజ్ చేస్తాం. నానా ఈ ఏరియాకు మీరు వెళ్ళొద్దు, అది మంచి ప్లేస్ కాదు, ఆ ఏరియాకి వెళ్తే ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పారు. నిన్న ఒక అబ్బాయి ఏం చేశాడు, అదే దగ్గరికి అదేంటి డోర్ డాష్ రూపకంగా వెళ్ళి అది డెలివరీ చేయడానికి వెళ్ళాడు. ఏం చేశాడు ఆ నల్లోడు, ఈయనను కాల్చి పారేశాడు. సో ఇప్పుడు ఎవరు ఇబ్బంది అయింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్గా ఉండి నువ్వు డోర్ డాష్ జాబ్ చెయ్యొద్దు అనేది అది లా ప్రకారం తెలిసి కూడా నువ్వు కావాలని అది జాబ్ చేసి అది ఎక్కడ డెలివరీ చేసి వెళ్ళావు, నల్లలు ఉన్న ప్రాంతానికి వెళ్ళావు. మనకు తెలుసు నల్లలు ఉన్న ప్రాంతాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలని మేము ముందుగా సీనియర్ వెళ్ళే వాళ్ళని గైడ్ చేస్తున్నాం. మరి మీరు ఫాలో చేయాలి కదా, నెంబర్ 1. మీరు రెండవది, ఆ జేబులో చేతి పెట్టడం అనేది, ఎక్కడ జేబులో చేతులు పెట్టడం, మీకు ఒక 4 ప్లేసులు చెప్తా అండి. ఈ హైదరాబాద్ను తలపించే హైదరాబాద్, ఎడిసన్ న్యూజెర్సీ, ఆష్బర్న్ వర్జీనియా, ఫ్రిస్కో టెక్సస్, ఫ్రీమాంట్ కాలిఫోర్నియా. ఈ 4 ఊర్లలో కొన్ని వేల మంది తెలుగు ప్రజలు అసలు హైదరాబాద్ను చేసేవాడు. తెలుగు కల్చర్ కానీ తెలుగు లిటరేచర్ కానీ ఈ రకంగా భారతదేశం నుంచి ప్రాబ్లం. మీకు ఇంకోటి తెలుసు మీకు తెలియదు, నేను 26 సంవత్సరాలుగా ఆ దేశంలో ఉన్నా. ఇవాళ కూడా నేను గౌరవంగా చెప్పుకుంటున్నా, భారతదేశస్తున్నే, నేను ఇండియన్ సిటిజన్నే. కానీ ఈ డెమోక్రసీ లైన్స్లో మా పాప అక్కడే పుట్టింది. మా పాప పేరు భారతి అని పెట్టాను, భారతదేశం మీద పెట్టి భరతమాత కోసం నేను ఇక్కడ పనిచేస్తాను కాబట్టి భారతి అన్న పేరుతో మా డాక్టర్ పెట్టాను. మా పాప కూడా లీగల్లో, పొలిటికల్ సైన్స్లో, క్రిమినల్ జస్టిస్లో జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో చదువుకుంటుంది. ఇవాళ ఈ మధ్య అదేంటి లండన్లో క్వీన్ మేరీ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ బాగుంటుంది అంటే ఆ లీగల్ సైడ్ కూడా పొలిటికల్ సైన్స్ చూడాలి, చదువుకోవాలని చెప్పి అక్కడికి పంపించాను. సో నేనేమంటున్నానంటే ప్రతిదీ మనం నెగిటివ్గా చూడదు. ఇవాళ మనకు ఆపర్చునిటీస్, వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. ది టెక్నాలజికల్ ఎవాల్యుయేషన్ జరగడం వల్ల ప్రపంచ దేశాల్లో మన వల్ల మైగ్రేషన్ జరుగుతుంది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఇమిగ్రేషన్ కాన్ఫరెన్స్లో వెళ్తాను. కరేబియన్ ఐలాండ్లో ఒక చిన్న ఐలాండ్ కంట్రీ ఉంటుందండి, ఇట్స్ కాల్డ్ నెదర్లాండ్ యాంటిల్లా, విచ్ ఇస్ క్యూరసావ్ ఐలాండ్. మీరు పోయి చూడండి, గూగుల్లో కనబడుతుంది క్యూరసావ్ ఐలాండ్.
అంత చిన్న ఐలాండ్లో మేము ఒక ఇమిగ్రేషన్ కాన్ఫరెన్స్కి వెళ్తే అక్కడ ఒక ఇండియన్ పనిచేస్తుండండి. మేము అడిగాము వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అంటే ఆయన ఏమన్నారు, నేనంటే చూస్తే ఇండియన్ బ్రౌన్ స్కిన్ ఉంది అది ఉందని నేను ఇండియన్ అన్నాడు. అంటే నేను అనుకున్నాను ఇండియాలో కొద్దిగా బ్రౌన్ స్కిన్ కనబడి చామన ఛాయ కనబడితే నేను అనుకున్న సౌత్ ఇండియాలో తమిళనాడో ఇంకేదో అనుకున్నాను. తర్వాత ఆర్ యూ ఫ్రమ్ తమిళనాడు అంటే నో 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 ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అన్నాడు. నేను ఐ వాజ్ సో షాక్డ్. దిస్ ఈజ్ వన్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్, క్యూరసావ్ ఐలాండ్ ఇన్ కరేబియన్ ఐలాండ్స్ ఇస్ ద నెదర్లాండ్ అంటే ఇలా. అయితే తెలంగాణ అయితే ఈమె హైదరాబాద్ కూడా ఏమో కొంచెం చదువుకుని అనుకున్నాను. మేము జగిత్యాల జిల్లా అని చెప్పుకున్నానండి. అబ్బాయి అక్కడ ఉన్న ఆయన పనిచేస్తున్నానికి గ్లోబల్ మైగ్రేషన్ వెళ్ళి అక్కడ బ్రహ్మాండంగా జాబులు చేసుకున్నారు. టూరిజంలో వీసాలు ఉన్నాయి, మనకి ఎక్స్పోర్ట్లో ఇంపోర్ట్లో వీసాలు ఉన్నాయి. మీరు ఇంతకుముందు ఇంకొకటి అది ఎవరు క్రిస్టియన్ దాని గురించి చెప్పారు కదా, ఒకవేళ వాళ్ళు వీసా, ఒక నిమిషం అండి, వీసా వయలేట్ చేస్తే మన బాధ్యత ఆయనని డిపోర్ట్ వెనుకకు చేయడం. రెండవది అందులో మన వాళ్ళు కూడా అక్కడికి R1 వీసా రూపకంగా మన పూజారులు వెళ్ళి అక్కడ ఉన్న మన హిందూ మందిరాలలో పూజారులుగా వెళ్ళి పూజ చేస్తుంటారు. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ నుంచి కొంతమంది క్రిస్టియన్ మిషనరీస్లు కూడా అమెరికాలో వెళ్ళి సదరన్ స్టేట్లలో వాళ్ళు చర్చిలలో ఫాదర్గా పనిచేస్తుంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళే వీసా టైప్ని ఏమంటారంటే R1, విచ్ ఇస్ కాల్డ్ రిలీజియస్ వీసా. అదేవిధంగా ఆ మిగతా దేశస్తులు కూడా మన దేశానికి విజిటర్ వీసా రూపకంగా వచ్చాడా, రిలీజియస్ రూపకంగా వచ్చాడా, ఆ డాక్యుమెంట్ చూసి ఒకవేళ ఆయన విజిటర్ రూపకంగా వచ్చేసి రిలీజియస్ ప్రాపగేషన్ చేస్తే ఆయన వయలేషన్ ఆఫ్ అవర్ ఇమిగ్రేషన్ లా కింద ఆయనను అరెస్ట్ చేయాల్సిందే, ఆయనను డిపోర్ట్ చేయాల్సిందే. అది మన గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత. రెండవది ఆయన ఆయన రిలీజియస్ R1 వీసా మీద వచ్చి ఇక్కడ చర్చిలలోనో ఇంకెక్కడనో రకంగా సువార్త స్వస్థ తమాసభలను పెట్టుకొని తిరుగుతుంటారు కదా, అట్లా చేస్తే అది అండర్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ వీసా టైప్ లోనే. అది మరి గవర్నమెంట్ ఏ టైప్ వీసా ఇచ్చిందో మనం చూస్తే కానీ తెలియదు. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోవాలంటే, మనం ఇప్పుడు యువర్ వర్షన్, మై వర్షన్, రియల్ వర్షన్ అన్న దానిపైన ఆ లైన్లో వెళ్ళాలి. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ కానీ ఒకప్పటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదండి. అప్పుడు మేము ఎర్ర బస్సులలో తిరిగే వాళ్ళం. మేము చెప్తుంటాం ప్రౌడ్గా, మాకు అప్పుడు ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నప్పుడు ఉన్న జాబులు 2, పోలీస్ కానిస్టేబుల్ లేకపోతే టీచర్ జాబు. ఆ రోజు Y2K రావడం వల్లనే చాలా మందికి ఇవాళ అమెరికాకు వెళ్ళే అవకాశం దొరికింది. వెళ్ళిన వాళ్ళ దాంట్లో 95% మంచిగా సెటిల్ అయ్యారండి. తప్పు పట్టొద్దు, మనం 5% గురించే మాట్లాడుకుంటున్నాం. 44 మిలియన్లు అంటే 40 లక్షల మంది ఇవాళ మన ఇండియన్ పాపులేషన్ అక్కడ ఉంది. ఇవాళ మనం మళ్ళీ ఒకసారి పాపారావు గారు వర్షన్ తీసుకుందాం. పాపారావు గారు, చెప్పండి. విశ్వేశ్వర్ రెడ్డి గారికి అసలు నెగిటివ్స్ కనిపించట్లేదండి. అయితే ఇప్పుడు ఈ డెసిషన్స్ మూలంగా వాణిజ్య సంబంధాలపై మనకి ఏ విధమైన ప్రభావం పడే అవకాశం ఉంది? ఏ ప్రాజెక్ట్స్ అంటే మనకి భారతదేశంలో నష్టపోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? చిన్న మాట సార్ అన్నారు కదా విశ్వేశ్వర రెడ్డి గారు, యువర్ వర్షన్, అవర్ వర్షన్ అండ్ రియల్ వర్షన్. సరే, ఇప్పుడు మా వర్షన్ మాకుంది, థర్డ్ వరల్డ్ కంట్రీ లేకపోతే డెవలపింగ్ కంట్రీ ఇండియా యాంగిల్ నుంచే చూడగలం మేము. అక్కడ అవర్ ఇంట్రెస్ట్ ఆర్ నాట్ దేర్ ఇన్ అమెరికా, యువర్ ఇంట్రెస్ట్ ఆర్ దేర్ ఇన్ అమెరికా. సో యువర్ వర్షన్ ఈజ్ అమెరికన్ వర్షన్, అవర్ వర్షన్ ఈజ్ ఇండియన్ వర్షన్. దేర్ ఇస్ సంథింగ్ ఇన్ బిట్వీన్, దట్ ఈస్ ద రియల్ వర్షన్. పోనీ అదే అనుకుందాం. నేను ఇప్పుడు పోనీ బిజినెస్ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇండియా తాలూకు నష్టాలు ఏంటంటే, ఇప్పుడు టారిఫ్లు కనుక మన మీద మొన్న ఏదో గట్టిగా మాట్లాడే ఇండియా గురించి అని కూడా విన్నా కానీ చదవలేదు. ఆ టారిఫ్లు కనుక పెంచితే కనుక ఇండియన్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. ఇంతకు ముందే ట్రంప్ హయాంలోనే జనరల్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అని ఉండేది అప్పట్లో. మనకి GSP అనుకుంటా, జనరల్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అని ఒకటి ఉండేది. దాని కింద సుమారుగా ఒక 600 ప్రోడక్ట్స్ ఇండియా నుంచి 0 టారిఫ్తో వెళ్ళాయి, అంటే 0 ట్యాక్స్తో అమెరికా వెళ్ళాయి. మనకు 70s 80s నుంచి ఉంది ఇది. మనకి 600 ప్రోడక్ట్స్ మన అక్కడికి ఏ ట్యాక్స్ లేకుండా అమెరికాలోకి వెళ్ళాయి. దాంతో ఈ కాంపిటేటివ్ ఉండేవి. దాన్ని ఎత్తేసింది కూడా అమెరికా, జనరల్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అనుకుంటున్నాను. దాన్ని ఎత్తేసాడు మొత్తం, మీరు కూడా ట్యాక్స్ కట్టదు అన్నాడు. దానివల్ల నష్టపోయాం. తర్వాత కాలంలో టారిఫ్లు భారతదేశం మీద కూడా స్టీలు, అల్యూమినియం ఇట్లాంటి వాటన్నిటి మీద వేసాడు. మళ్ళీ ఈసారి కూడా వేసే అవకాశం ఉంది. అలాగే రెండో పక్కన ఏం చేస్తున్నాడు, మనకి టారిఫ్లు వేసే రైట్ మాత్రం లేనట్లుగా ప్రవర్తిస్తున్నాడు. హ్యార్లీ డేవిడ్సన్ బైక్లు ఇక్కడ ఉంటే, హైదరాబాద్లో హ్యార్లీ డేవిడ్సన్ బైకుల షోరూమ్ ఉండేది, నేను చూసేవాడిని. ఆ హ్యార్లీ డేవిడ్సన్ బైకులు లగ్జరీ బైకులు, బాగా ధనవంతుల పిల్లలు రోడ్ల మీద జలసా అంటే కాంపిటీషన్ రేసులాగా పెట్టుకునేలాగా అట్లాంటి బైకులు, చాలా కాస్ట్లీ బైకులు, చాలా మామూలు కొనేవి కాదు. ఆ బైకుల మీద ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ వేసిందని చెప్పి చాలా 100% వేసినట్టున్నారు, ఇంకే కొంచెం తక్కువ వేసినట్టున్నారు. దాని మీద నానాయాగి చేశాడు. మీరు అంత ఎందుకు వేస్తారు, మీరు టారిఫ్ కింగ్ అన్నాడు భారతదేశానికి. ఊచేస్తుంది ఏంటి అంటే, మరి భారత ప్రభుత్వానికి మాత్రం సవరినిటీ ఉండదు, ఇది ప్రశ్నించకూడదు.
ఇది ట్యాక్స్ వేయకూడదు, టారిఫ్ వేయకూడదు. నీ హ్యార్లీ డేవిడ్సన్ బైకులు, ధనవంతులు దొరుకునే బైకులు భారతదేశంలో ఇష్టానుసారం నువ్వు పంపిస్తావు, కానీ నీ దేశానికి మాత్రం నువ్వు రావద్దంటావు. ఇది ఆయన స్వయంగా చెప్తున్న టారిఫ్. ట్రంప్ చెబుతుంది ఏంటంటే నా దేశం సంగతి, నా సంగతి నేను చూసుకుంటా, చేత అయితే మీ సంగతి మీరు చూసుకోండి అంటాడు. చూసుకోవాలంతే, అసలు తప్పితే ఇంకో దారి లేదు. ఈ రోజు మన ఎక్స్పోర్ట్ డెఫినెట్ కొంత ఎక్స్పోర్ట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ జరుగుతాయి, చాలా దేశాల ఎక్స్పోర్ట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆయన ఆర్మ్ ట్విస్టింగ్ లో మాస్టర్ లాగా ప్రవర్తిస్తున్నాడు. అంతకుముందు మలేరియా తాలూకు మందు ఒకటి కోవిడ్ టైంలో, అది మనకి కోవిడ్ పనిచేస్తుందని దాని గురించి కూడా మనల్ని బెదిరించాడు ఇష్టానుసారం. కాబట్టి ట్రంప్ ఏం తక్కువ కాదు, చేత అయితే మన సంగతి మనం చూసుకోవాలి. శ్రీనివాస్ గారు, ఆదాయ పన్ను అమెరికన్స్కి పూర్తిగా తొలగించి, అంటే ఇప్పుడు రిపబ్లికన్ సభ్యుల సమావేశంలో మాట్లాడినట్టున్నారు, ఇతర దేశాలపై దిగుమతి సుంకాలు పెంచడం ద్వారా వాళ్ళకి సమకూరుస్తున్నాము అని అంటూ ఉన్నారు. అంటే ఇదేంటి నాకు అర్థం కాలేదండి. అంటే ఆదాయ పన్ను పూర్తిగా తొలగించేస్తారా? ఎక్కడ తొలగిస్తాయండి? ఏమో ఆయన లీగల్ గా ఉన్న విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పాలి, కానీ అసలు తొలగించడం కొంతమంది మీద తొలగిస్తాము, కొంతమంది మీద అమెరికన్స్ మొత్తానికి ఆదాయ పన్ను తొలగిస్తాము అని చెప్పినట్టు మనకు వస్తున్న సమాచారం. అమెరికన్ సిటిజన్స్ కి తొలగిస్తామని, ఓకే, అమెరికన్ సిటిజన్స్ కి తొలగించి వచ్చిన వాళ్ళ మీద, అంటే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్న వాళ్ళ మీద ఆదాయ పన్ను మాత్రం విధిస్తాము అని ఆయన అనుకుంటే, అంత పెద్ద వ్యవస్థ ఉందా ఇక్కడ? వీళ్ళందరినీ కూడా అంత ఆదాయం వచ్చేటువంటి వ్యవస్థ అని. మొత్తం మీద ఇది ఒక పాత తరం పెత్తందారీ వ్యవస్థ మళ్ళీ చూస్తున్నాం అమెరికా. సో ఏ గ్రామాల్లోనూ జమీందారులను చూసాం, కొంతకాలం నడుస్తుంది, కొంతకాలం హవా నడుస్తుంది. బలం అంటే ఆర్థిక బలం ఉంది, సైనిక బలం ఉంది, సో సైంటిఫిక్ బలం ఉంది. సో ఈ బలం ఉంది కాబట్టి కొంతకాలం బాగానే సాగుతుంది. అయితే ఎల్లకాలం సాగుతుంది అనుకోకండి. మన సామెత ఉంది కదా, పెద్ద పెద్ద విషపాములైనా చీమలకి ఎప్పుడో ఒకప్పుడు పట్టుకుంటాయి అనేటువంటిది. ఇప్పుడు మనమంతా చీమల్లాగా వ్యవహరించైనా సరే అమెరికా ఎక్కడ దాగుంది, వాడి పట్టు ఎక్కడితో పట్టుకోవాలి. నేను కూడా ఈ ట్రంప్ ఈ మొదటి వారం రోజుల్లో చేసిన ప్రకటనలన్నీ నిలబడతాయని అనుకోవట్లేదు. రెండోది, ఈ ఇమ్మిగ్రేషన్ వ్యవహారంలో జరిగేటువంటి వాటిలో అమెరికన్ లా ఫర్మ్సే చాలా కేసులు వేయబోతున్నాయండి. సో వాళ్ళే కొంచెం ఫైట్ చేయబోతున్నారు. ఇంత డ్రాస్టిక్గా ప్రీ వార్నింగ్ లేకుండా హఠాత్తుగా కనుక ఇలా చేస్తే ఇది ఇబ్బందికరమైనటువంటి విషయం అనేటువంటి విషయం వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇది తాత్కాలిక బెదిరింపే తప్పించి శాశ్వతం అవుతుంది అనేటువంటి అభిప్రాయంలో మాత్రం నేను లేనండి. సో ప్రస్తుతానికి ఏదో షోమ్యాన్ అతని మాటలు కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానీ రీగన్ చూసినప్పుడు నేనేమైనా చేయగలను, ఆ నడక కానీ అది కానివ్వండి, ఇట్ షోస్ నేను ఇప్పుడు ఎంపైర్ అంటే ప్రపంచానికి చక్రవర్తిని అనుకుంటున్నాడు. అంటే అలెగ్జాండర్ వారసుడిని, నేను ఏదైనా గెలవగలను, నాకున్న ఆర్థిక సైనిక శక్తిని నేనేమైనా చేయగలను అనుకుంటున్నాడు. అదేమి చెల్లుబాటు అవుతుంది అనుకుంటే వ్యవహారం కాదండి. సో ఎవరిని పడితే వాడిని, ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇన్ని లక్షల మంది ఇప్పుడు కొలంబియన్స్ బయటికి పంపిన వాళ్ళు పనిచేసే ప్రతి ఫామ్ మీద నిజంగానే లీగల్ యాక్షన్ ఉంది. ఇల్లీగల్ మైగ్రెంట్స్ మీద ఇప్పటి నుంచి విశ్వేశ్వరరావు గారు, నేను మీతో టచ్లో ఉంటా, ఎంతమంది ఎన్ని ఫార్మ్స్ మీద లీగల్ యాక్షన్ వచ్చింది అనేటువంటిది మీరు అమెరికన్ మీడియాలో చూస్తారు కాబట్టి రికార్డ్ అవుతాయి. మాతో షేర్ చేయండి. తప్పకుండా అమెరికా సిస్టమ్ చెప్పండి. శ్రీనివాస్ గారు, యు ఆర్ రైట్. నేను మీకు ఏది చెప్పినా, నా నోట్లకి వెళ్ళి ఏ పదం బయటకు వచ్చినా, మేము కన్సల్టింగ్ ఫర్మ్లో జనరల్ పబ్లిక్ కాదు, మేము ఒక లా ఫర్మ్ అమెరికాలో నడుపుతున్నాం కాబట్టి మేము లీగల్ లాంగ్వేజ్లోనే మాట్లాడాలి. మేము ఏది మాట్లాడుకున్నా మేము ఏదో షార్ట్ కట్లు గానో లేకపోతే ఇట్లా ఒత్తాసం పలకడం ఉండదు, ఎంకరేజ్ చేయం. సో అక్కడ దేనికైనా కౌంట్స్ అంటారండి. ఏదైనా తప్పు ఏది జరిగినా దానికి కౌంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఇదేంటి రేప్ కేసా, మర్డర్ కేసా, థెఫ్ట్ కేసా, ఇవి అన్నిటికుంటాయి. జడ్జి దగ్గరికి అవన్నీ వస్తాయి. జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అంటే ఒక కంపెనీ పెట్టుకొని 20 మందిని ఇల్లీగల్ని ఎంప్లాయ్ చేసుకుంటూ ఇప్పుడు షాప్ రన్ చేస్తుంటే 20 మంది ఎంప్లాయీలను డిపోర్ట్ చేస్తా కానీ 20 మందిని పెట్టుకొని పేరోల్ 20 మందికి క్యాష్ ఇస్తారండి. ఇది క్యాష్ ఎంప్లాయ్మెంట్, ఇట్స్ నాట్ పేరోల్ రన్నర్. 20 మంది క్యాష్ను పెట్టి అమెరికన్ ఎంప్లాయ్మెంట్ని కిల్ చేస్తే ఆ కంపెనీ ఓనర్ కాదు, వాటిని మన రెస్టారెంట్స్ ఇదివరకు క్లోజ్ చేశారు. ఈ కంపెనీస్ రిజిస్టర్డ్ ఎంటిటీస్ ఏముంటే వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఆ కంపెనీ ఏదైతే ఉంటో జడ్జి అనేటోడు అందరికి ఈక్వల్ ఇస్తాడు. ఇప్పుడు ఈ ఆఫీసర్ వచ్చాడు చూడండి, పట్టుకొని లిఫ్ట్ చేసుకొని పోవడం అంటూ ఉండదు. పట్టుకొని వాళ్ళు జడ్జికి చూపించాక జడ్జి డిపోర్ట్ చేస్తాడు. దేర్ ఇస్ దట్ బోర్డ్ ఆఫ్ అపీల్స్ అని ఉంటుంది, దానికి కూడా అప్పీల్ చేసుకోవచ్చు. అందులో మన దగ్గర స్ట్రెంత్ ఉంటే, ఆ కేసులో మన స్ట్రెంత్ ఉంటే మనం అప్పీల్ చేసుకోవచ్చు. బట్ వేరాజ్ ద లీగల్ సిస్టమ్ గురించి చెప్తున్నాను. ప్రతి దానికి కూడా అక్కడ కూడా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉంది, అక్కడ కూడా UN ఉంది, అవి ఉన్నాయి. వాళ్ళు ఏ ఏరియాలో ఇన్వాల్వ్ కావాలి, అదే ఏ ఏరియాలో ఒక టెర్రరిజంలో అంటే టిపికల్గా గ్లోబల్ టెర్రరిజం మీద సీరియస్గా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏంటి డ్రగ్ కార్టల్
కార్టెల్ దాన్ని కూడా మేము టెర్రరిజం ఈక్వల్ గా చేస్తానని చెప్పాడు. తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికోని కూడా గల్ఫ్ ఆఫ్ అమెరికా మారుస్తా అన్నారు. పనామా సిటీ కూడా అది కూడా చెప్తలేండి. పనామా సిటీలో ఉన్న పనామా కెనాలు వీళ్ళు బిల్డ్ చేసి ఇచ్చారు. ఇచ్చి వాళ్ళకి ఏమి ఇచ్చారు, ఏది పనామా సిటీ వాళ్ళకి ఇచ్చి మీరు జాగ్రత్తగా నడుపుకోండి, వచ్చిన డబ్బుతో మీరు మీ దగ్గర ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. నేను వెళ్ళాను మొన్న 3 నెలల క్రితం, నేను పనామా కెనాల్కి వెళ్ళొచ్చాను. నేను ఎందుకంటే నేను ట్రావెల్ గ్లోబల్ ట్రావెల్ చేస్తాం కాబట్టి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇప్పుడు టెలివిజన్ ఛానల్లో అందరిని ఎందుకు పిలుస్తున్నారు అంటే ఐ కెన్ షేర్ రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్. నాది ఏదో ఒక థర్డ్ పార్టీ చెప్పరు, నా ఐస్తో చూసి నా చెవులతో నేను మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకున్న దాన్ని షేర్ చేస్తాను. నేను పనామా ఇండియన్ అంబాసిడర్తో కూర్చొని గ్వాటిమాలా, కోస్టారీకా ఇక్కడ ఉన్న వాళ్ళతో కలిసి మాట్లాడి తీసుకొచ్చిన కంటెంట్ మీకు షేర్ చేస్తున్నాను. అక్కడ ఏమన్నారు ప్రెసిడెంట్, ఒక్క నిమిషం, ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే మేము పనామా సిటీ ఇచ్చింది మీకు, పనామా కెనాల్ ఇచ్చింది మీకు టేక్ కేర్ చేసుకోమని, కానీ చైనాకి ఇవ్వడానికి కాదు అని క్లియర్గా చెప్పారు. మీరు అది యూట్యూబ్లో అయిన స్పీచ్ కూడా వినొచ్చు. ఇప్పుడు అమెరికా పెత్తనం అక్కడికి వస్తే చైనా పెత్తనం అక్కడికి వస్తే అమెరికా ఒప్పుకోదు కదా. అమెరికా ఏమంటుంది, పనామా కెనాల్ మేము తీసేసుకుంటామని చెప్తున్నారు. ఇందులో వాళ్ళది ఏదైనా తప్పు ఉంటే మనం మాట్లాడదాం. రైట్, ఫ్యూచర్ లో చూద్దాం అండి ఏం జరుగుద్దో ఏంటో. శ్రీనివాస్ గారు, అలాగే మనకి పాపారావు గారు, విశ్వేశ్వర్ రెడ్డి గారు, థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ ఇన్సైట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.